నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఈడి 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి హెల్త్ అండ్ వెల్బీయింగ్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లను వాటి ఆన్సర్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మోడల్ పేపరు మరియు ప్రతి క్వశ్చన్కి ప్రీవియస్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ప్రతి క్వశ్చన్ని ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఒక్క వీడియో చాలు, డ్యామ్ షూర్గా మీరు పాస్ అయిపోతారు. ఆరోగ్య మరియు వ్యాయామ విద్యకు సంబంధించినటువంటి ఈ సబ్జెక్టు చాలా ఈజీగానే ఉండడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ అనేటటువంటిది EDN 30 చివరి సెమిస్టర్లో చివరి ఎగ్జామ్ అని చెప్పుకోవచ్చును. ఈ 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి EDN 30 అనేటటువంటిది మొత్తం 50 మార్కులకు సంబంధించినటువంటి సబ్జెక్టు. అందులో 35 మార్కులు మాత్రమే ఎగ్జామ్ అనేటటువంటిది ఉంటుంది. మిగిలిన 15 మార్కులు అనేటటువంటిది రికార్డు, అసైన్మెంట్, సెమినార్ ద్వారా కాలేజ్ వాళ్ళు ఫిల్ చేస్తారు. ఈ 35 మార్క్స్ అనేటటువంటిది పార్ట్ ఏ, పార్ట్ బిగా ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏలో 15 మార్క్స్, పార్ట్ బిలో 20 మార్క్స్. ఓవరాల్గా గంటన్నర అనేటటువంటిది టైం ఉండడం జరుగుతుంది ఈ ఎగ్జామ్కి సంబంధించి. మొత్తం 3 యూనిట్లు మాత్రమే ఉండడం జరుగుతుంది. 3 యూనిట్ల నుంచి నేను కేవలం 5 ప్రశ్నలు, చాలా ఇంపార్టెంట్ మరియు రిపీటెడ్ ప్రశ్నలు 15 క్వశ్చన్స్ని తీసుకోవడం జరిగింది. అందులో షార్ట్ క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా 5th క్వశ్చన్గా ప్రతి యూనిట్లో పెట్టడం జరిగింది. ఓవరాల్గా ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవ్రీ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ప్రతి క్వశ్చన్ వచ్చేటటువంటి క్వశ్చనే. సో వాటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ల వీడియో కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. యూనిట్ 1లో చూడండి, ఆరోగ్యకరమైనటువంటి మనిషి ఎవరు, అతనికి సంబంధించినటువంటి ఆరోగ్యం యొక్క నిర్ధారణపై ఒక వ్యాసం రాయండి అని క్వశ్చన్. హెల్తీ పర్సన్ ఎవరు, హెల్తీ పర్సన్ మీద ఒక ఎస్ఏ రాయండి అని చెప్పి ప్రశ్న. ఇక రెండవ క్వశ్చన్ ఏంటిది, హెల్త్ డిటర్మినెంట్స్ అంటే ఆరోగ్యం అనేటటువంటి భావన యొక్క నిర్ణయ సూచకాలు ఏంటి, డిటర్మినెంట్స్ అనేటటువంటివి ఏంటి అనేటటువంటిది ప్రశ్న. ఇక మూడవ క్వశ్చన్ ఏంటి, పిల్లల యొక్క ఆరోగ్య అవసరాల గురించి వివిధ వైకల్యాల మీద ప్రశ్న. అంటే చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి డిసేబిలిటీస్ ఉంటాయి కదా, వాటి మీద హెల్త్కి సంబంధించినటువంటి నీడ్స్ ఏంటి అనేటటువంటిది ప్రశ్న. ఇక 4th క్వశ్చన్ ఏంటిది, సంతులిత ఆహారం అనేటటువంటిది ఏమిటి, సంతులిత ఆహారం యొక్క ఆవశ్యకత ఏంటి అనేటటువంటి ప్రశ్న. అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ అంటే సంతులిత ఆహారం వల్ల ఉపయోగాలు ఏంటి అనేటటువంటిది ప్రశ్న. ఇక 5th క్వశ్చన్, ఇవి షార్ట్ క్వశ్చన్లు మరియు ఎస్ఏ క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా 3 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. ఇందులో జీవక్రియ అంటే ఏమిటి, అందులో అస్థిపంజర వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, కండర వ్యవస్థకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఉండడం జరుగుతుంది అనమాట. ఈ 5th క్వశ్చన్ డ్యామ్ షూర్గా వస్తుంది. ఇక సెకండ్ యూనిట్కు సంబంధించినటువంటి క్వశ్చన్లను చూస్తే ఇది కంప్లీట్గా హెల్త్ అండ్ వెల్బీయింగ్ సబ్జెక్ట్లో ఏదైతే యోగా కాన్సెప్ట్ ఉంది కదా, వ్యాయామ విద్య, సో ఆ వ్యాయామ విద్యకు సంబంధించినటువంటిది సెకండ్ యూనిట్ అనమాట. సెకండ్ యూనిట్లో యోగా అంటే ఏమిటి, వివిధ యోగాసనాలు, వాట్ ఈజ్ ఈ యోగా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగా ఆసనాస్ అనేటటువంటిది మొదటి ప్రశ్న. ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటి, శారీరక దృఢత్వం అనేటటువంటి భావనకు సంబంధించినటువంటి ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి ప్రశ్న. థర్డ్ క్వశ్చన్ ఏంటి, ఆత్మరక్షణ విద్యలు అంటే సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఏవైతే జిమ్నాస్టిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిమ్నాస్టిక్ స్టైల్స్ అండ్ దేర్ యూజెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక 4th క్వశ్చన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్కి సంబంధించినటువంటి, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఎన్ని రకాల గేమ్స్ ఉంటాయి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేటటువంటి అంశం. 5th క్వశ్చన్, వ్యాయామం వల్ల ఉపయోగాలు ఏంటి, స్టేట్ ద యూజెస్ ఆఫ్ ఎక్సర్సైజెస్. రక్తనిధి అంటే ఏమిటి, ఇక్కడ బ్లడ్ బ్యాంక్ అంటే ఏమిటి, నిత్య జీవితంలో క్రీడా నైపుణ్యాలు, వాటి ఉపయోగాలు, మరియు ఏరోబిక్ మరియు ఎనరోబిక్ వ్యాయామాలంటే ఏమిటి, ఈ 5 ప్రశ్నలు. ఇక థర్డ్ యూనిట్లో కంప్లీట్గా ఆరోగ్యం మరియు వ్యాయామ విద్య అనేటటువంటి ఈ సబ్జెక్ట్లో మొదటి యూనిట్ కంప్లీట్గా ఆరోగ్యాన్ని మీద ఉంటుంది, సెకండ్ యూనిట్ కంప్లీట్గా వ్యాయామ విద్య మీద ఉంటుంది. థర్డ్ యూనిట్ ఈ ఆరోగ్యం మరియు వ్యాయామ విద్య అనేటటువంటిది ఎలా సాంఘీకరణకు ఉపయోగపడుతుంది, అంటే ఒక మనిషి ప్రశాంతంగా ఉంటున్నాడంటే కేవలం శారీరక మానసిక దృఢత్వం మాత్రమే కాకుండా సామాజికంగా కూడా అతను దృఢత్వంగా ఉండగలగాలి. సో థర్డ్ యూనిట్ అటువంటి టాపికే ఉంటుంది. సాంఘిక వికాసం అంటే ఏమిటి, సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మనిషికి హెల్త్ ఎంత ఇంపార్టెంటో, యోగా అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో, సోషల్ డెవలప్మెంట్ అనేటటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్ అనేటటువంటి యూనిట్. సో మానవ జీవితంలో వ్యక్తి వికాసంలోని వివిధ దశలకు సంబంధించి
డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్. అదేవిధంగా మానవుడి భౌతిక మరియు మానసిక అవసరాల గురించి తెలపండి. ఫిజికల్ అండ్ సైకలాజికల్ నీడ్స్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ అనేటటువంటి ప్రశ్న. 4th క్వశ్చన్ చూడండి, వికాసంలో శరీరాకృతికి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ బాడీ షేప్ గురించి క్వశ్చన్. ఇక నెక్స్ట్ వ్యాయామ విద్య ద్వారా భాషా వికాసం, విజ్ఞాన శాస్త్ర వికాసం గురించి తెలపండి. గర్భిణీలకు అధిక సంఖ్యలో గల పోషకాలు అవసరమవుతాయి, వివరించండి. ఆరోగ్యం విషయంలో వివిధ జాగ్రత్తలు, వివిధ రకాల చికిత్సల గురించి తెలపండి. ప్రెగ్నెంట్ ఉమెన్కి రిక్వైర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేటటువంటిది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ చికిత్సకు సంబంధించినటువంటివి చూడండి. ఇక ఇప్పటి నుంచి ఆన్సర్లను చూద్దాం. ఇప్పుడు చెప్పినటువంటి అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క బిట్ కూడా మీకు క్వశ్చన్ పేపర్ల నుంచి ఎస్కేప్ కాకుండా అన్ని ఆన్సర్లను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, హెల్త్ అండ్ వెల్బీయింగ్ సబ్జెక్ట్ యొక్క ఆన్సర్లను చూసినట్లయితే, హూ ఈజ్ ఏ హెల్తీ పర్సన్, ఎస్ఏ ఆన్ ద డెఫినేషన్ ఆఫ్ హెల్త్. ఆరోగ్యం అంటే ఏంటి? ఆరోగ్యమైనటువంటి మానవుడు ఎవరు? WHO అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, దాని ప్రకారం ఆరోగ్యం అంటే ఏంటంటే కేవలం రోగాలు లేనటువంటి మనిషి, బలహీనతలు లేనటువంటి మనిషి మాత్రమే ఆరోగ్యకరమైనటువంటి మనిషి కాదు. శారీరకంగాను, మానసికంగాను, సామాజికంగాను అతను పరిపూర్ణుడై ఉంటే దానిని ఆరోగ్యకరమైనటువంటి మనిషి అని చెప్పి చెప్తాం. అంటే ఎలా? అతను మెంటల్గా ఫిట్నెస్ ఉండాలి, ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి, దాంతోపాటు సోషల్గా కూడా ఫిట్నెస్ ఉండాలి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కాశ్మీర్లో ఉన్నాడు అనుకోండి, అతను మెంటల్గాను ఫిజికల్గాను ఎంత ఫిట్నెస్ ఉన్నప్పటికీ నిరంతరం భయాందోళనల వాతావరణంలో జీవిస్తుంటాడు కదా, అతను సామాజికంగా పరిపూర్ణుడై లేడు కదా, అతను కూడా అనోగ్యకరమైనటువంటి వ్యక్తిలాగానే మనం అన్హెల్తీ పర్సన్ లాగానే పరిగణించాలన్నమాట. సో ఆరోగ్యం అనేటటువంటిది ఒక వ్యక్తి యొక్క సంపూర్ణ జీవన విధానానికి సూచిస్తుంది అనమాట. ఈ జీవన విధానం అనేటటువంటిది అతను ఎట్లా ఉన్నాడు అనేటటువంటి అంశం. సో ఇప్పుడు కరోనా అనేటటువంటిది ఒకటి వ్యాపించింది. అతను శారీరకంగాను మానసికంగాను దృఢంగానే ఉన్నాడు, అతనికి కరోనా వ్యాపించను లేదు. కానీ కరోనా అనేటటువంటి పరిస్థితుల మధ్య అతను బ్రతుకున్నాడంటే అతను ఆ సందర్భంలో రోగిలాగానే మనము ట్రీట్ చేయాలన్నమాట. అంటే ఆ కరోనా రాకన్నా ముందే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను మనం పాటించడం, ఇటువంటివన్నీ కూడా. సో సోషల్ డెవలప్మెంట్ ఉంటే ఇంకా మనిషి స్ట్రాంగ్ ఉంటాడు అనమాట. సో ఇక్కడ ఆరోగ్యకరమైనటువంటి మనిషి యొక్క లక్షణాల గురించి చూద్దాం. ఆరోగ్యకరమైనటువంటి మనిషి ఎట్లుంటాడు? ఖచ్చితంగా చురుకుదనంతో ఉంటాడు అనమాట. అంటే ఫిట్నెస్తో ఉంటాడు, సరైన బరువు, రోగ నిర్ధారక శక్తి ఇదంతా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మానసిక ప్రశాంతత. అంటే ఆ మనిషికి ఒత్తిడి, భయాందోళన ఇటువంటివి ఏవీ లేకుండా మానసిక ప్రశాంతత అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఇంకా సామాజిక అనుకూలత. అంటే సమాజంలో ఇతరులతో మంచి సంబంధాలను కలిగి ఉండడం, అందరితో కలిసిమెలిసి జీవించడం ఇలాంటివి సామాజికంగా అతను, అంటే అతని మీద ఎవరు పగలు లేకుండా ఉంటారు, ఏది లేకుండా ఉంటారు, అతడు అంటే పడనోళ్ళు లేకుండా ఉంటారు, అతను అందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి మనిషి ఒక రకంగా ఆరోగ్యకరమైనటువంటి మనిషి అని చెప్పి చెప్పుకోవచ్చును. భావోద్వేగ నియంత్రణ. అంటే అతనికి కోపం, బాధ, సంతోషం వంటి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలుగుతాడు. అంటే పదే పదే ఏడవడం, ప్రతి చిన్నదానికి నవ్వడం, ప్రతి చిన్నదానికి ఏడవడం, ప్రతి చిన్నదానికి కోప్పడడం లాంటివి లేకుండా అతను స్థిరత్వంగా ఉన్నటువంటి పరిపూర్ణ మనిషే సంపూర్ణ ఆరోగ్యకరమైనటువంటి మనిషి అని చెప్పి WHO చెప్తుందనమాట. ఇక్కడ ఆరోగ్య నిర్ధారణ అనేటటువంటివి చూసినట్లయితే ఆరోగ్యాన్ని కేవలం ఒక వ్యక్తి చూసేందుకు ఎలా ఉన్నాడనే దానిపై కాకుండా కొన్ని ముఖ్యాంశాల ద్వారా నిర్ధారించడం జరుగుతుంది. సో ఏంటివి? అతను చూడడానికి మనిషి ఫిట్నెస్ లాగానే ఉంటాడు, కానీ అతనికి లోపల బీపీ ఉందా, షుగర్ ఉందా అనేటటువంటిది చేసేదాన్ని శారీరక పరీక్షలు అనేటటువంటిది అంటామన్నమాట. ఇక జీవన శైలి ఏంటంటే అతను ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో అతను రోజుకు కనీసం 7-8 గంటల నిద్రపోగలుగుతున్నాడా, రోజువారీ ఫిట్నెస్తో వ్యాయామంగా ఉండగలుగుతున్నాడా, అతను తినేటటువంటి ఆహారం సంతులితమైనటువంటిదేనా, అతను తాగేటటువంటి వాటర్ స్వచ్ఛమైనటువంటిదేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరోసిస్ అనేటటువంటిది ఉంది, నల్గొండ ప్రాంతంలో ఫ్లోరిన్ బాధితులు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. సో అక్కడ వాటర్ అనేటటువంటిది సురక్షితమైనటువంటిది కాదు. సో ఆ జీవన శైలిలో అతను ఆరోగ్యకరమైనటువంటి మనిషా కాదా అని చెప్పి మనం నిర్ధారిస్తాం అనమాట. ఎలా? ఒక రకంగా శారీరక పరీక్షలు, జీవన శైలి ద్వారా అతన్ని నిర్ధారిస్తాం. ఇక దాంతోపాటు ఒక వ్యక్తికి ఇండివిజువల్గా కూడా నిర్ధారించేటటువంటిది ఏంటంటే అతను దేనిపైన వ్యసనుడై ఉన్నాడా. అంటే
ధూమపానం, మద్యపానం లాంటివి, కోకాయిన్ తీసుకుంటున్నాడా, పొగ తీసుకుంటున్నా, సిగరెట్ తీసుకుంటున్నా, ఆల్కహాల్ తీసుకుంటున్నా అనేటటువంటి అతను వ్యసనరహిత జీవన విధానంలో ఉన్నట్లయితే అతను హెల్తీ పర్సన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. హెల్తీ పర్సన్కి సంబంధించినటువంటి ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో మిగిలిన ఈ యూనిట్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్ల ఆన్సర్లు ఒకే రకంగా ఉంటాయి. సో మీరు ఈ యూనిట్ నుంచి వచ్చేటటువంటి ప్రశ్నలకు మీకు 5 క్వశ్చన్లు వినే వరకు ఒక రకమైనటువంటి ఆన్సర్ మీలో ఏర్పడుతుంది నేను చెప్పినటువంటి 5 క్వశ్చన్ల నుంచి. సో దాన్ని మీరు ఒక పై చార్ట్ లాగా కొంచెం హెడ్డింగ్స్ పెట్టి, సైడ్ హెడ్డింగ్స్ లాగా పెట్టి వాటిని నీట్గా ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు హెల్తీ పర్సన్ ఎవరు అనేటటువంటిది ప్రశ్న రాస్తున్నాను అనుకోండి, మీరు దానికి మధ్యలో పేజీ మధ్యలో హెల్తీ పర్సన్ అనేటటువంటిది హెడ్డింగ్ లాగా పెట్టి అతను ధూమపాన రహితుడై ఉండాలి, సంతులిత ఆహారం తీసుకొని ఉండాలి, అతను కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి, అతను హెల్తీ డైట్ని పాటించాలి, అతను నిరంతరం సామాజికమైనటువంటి అనుకూలతలో ఉండాలి, అంటే ఇతర వ్యక్తులతో అనుకూలతలో ఉండాలి, అదేవిధంగా ఎమోషనల్ ఏదైతే ఉంటుందో దాన్ని భావోద్వేగ నియంత్రణ అనేటటువంటిది ఉండాలి, కోపం, బాధ ఇటువంటివి ఉండకుండా అతను అదుపులో పెట్టుకోగలిగినటువంటి పర్సన్ కావాలన్నమాట. సో ఇది హెల్తీ పర్సన్కి సంబంధించినటువంటి అంశాలు. ఈ విధంగా ఫ్లో చార్ట్ లాగా మధ్యలో వేసాను అనుకోండి, డెఫినెట్లీ మీకు బై మార్క్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ని చూసినట్లయితే ఏదైతే కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటిదే ఇక్కడ డిటర్మినెంట్స్ ఏంటివి, ఇంకా మరికొన్నిటిని చూసినట్లయితే ఆరోగ్యం అనేటటువంటిది ఒక నిరంతర ప్రక్రియ, అంటే మారుతున్న కాలం కొద్దీ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మారవచ్చును. ఎలా ఎండాకాలం ఒక రకంగాను డిహైడ్రేట్ అవ్వడం, చలికాలం సర్ది కావడం, వర్షాకాలం ఇబ్బందులు పడడం, ఇట్లా అన్ని కాలాల్లో అతని ఆరోగ్యం అనేటటువంటిది మారొచ్చును. సమ్ టైమ్స్ ఫ్లూస్ అనేటటువంటివి ఏదైతే సైన్ ఫ్లూ లాంటివి ఉంటాయి కదా, అటువంటి వైరస్లు సోకడం లాంటివి జరగవచ్చును. ఆ వాతావరణ మార్పులు అటువంటి సందర్భాన్ని బట్టి మారుతుందన్నమాట. సో ఇదివరకు ఉన్నటువంటి మనిషి ఇప్పుడు అనారోగ్యంలో పడవచ్చు, ఇప్పుడు అనారోగ్యంలో ఉన్నటువంటి మనిషి తర్వాత ఆరోగ్యంలోకి రావచ్చును. సో ప్రస్తుత కాలంలో ప్రజెంట్ ఎవరైతే శారీరకంగాను, మానసికంగాను, సామాజికంగాను, దాంతోపాటు ఆధ్యాత్మిక సమతుల్యతనే ఉన్నప్పుడే అతను నిజమైనటువంటి ఆరోగ్యమైనటువంటి వ్యక్తిగా నిర్ణయించడం జరుగుతుంది. హెల్త్ డిటర్మినెంట్స్ ఏంటివి? సో ఇప్పుడు ఈ హెల్త్ డిటర్మినెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే, ఇప్పుడు అతనికి జెనెటిక్గాను ఉంటాయి, ఆ తర్వాత బాహ్యంగాను ఉండడం జరుగుతుంది. సో అటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టాపిక్ ఏంటి? జన్యుపరమైనటువంటి అంశాలు. సో వాళ్ళ వంశంలో మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తర్వాత తరంలో కూడా వాళ్ళ పిల్లలకు కూడా మధుమేహం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హెరిడిటీలో బట్టతల ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, నెక్స్ట్ జనరేషన్లో కూడా బట్టతల రావడం ఉంటుంది. ఇదేం ఆరోగ్యకరమైనటువంటి విషయం కాకపోయినప్పటికీ కొంత హెరిడిటీ ప్రభావంగా వాళ్ళ పూర్వీకులకు షుగరు, బీపీ లాంటివి ఉండడం ఉంటే ఆ తర్వాతి తరం వాళ్ళకు కూడా అటువంటివి ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది బయోలాజికల్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్ మొదటి ఆరోగ్య సూచి, అంటే డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్లో హెల్తీ పర్సన్కి సంబంధించినటువంటి మొదటి సూచి ఏంటి? బయోలాజికల్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్ అనేటటువంటి మొదటి సూచి. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, అంటే చుట్టూ అతను ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఫ్యాక్టరీలు ఉన్నాయనుకోండి, స్వచ్ఛమైనటువంటి గాలి ఉండదు, స్వచ్ఛమైనటువంటి నీరు ఉండదు. సో అతను ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అనేటటువంటిది కూడా అతని హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. సో అతను సరైనటువంటి జీవన విధానంలో ఉండాలంటే ఖచ్చితంగా ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జీవించాలి. నెక్స్ట్ ఏంటి? లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్, అంటే అతను దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో ఆహారము మరియు అతనికి సంబంధించినటువంటివి ఏదైతే ఇతరులతో గొడవలు ఉన్నాయా, ఇతరులతో ఏదైనా సమస్యలు ఉన్నాయా, అటువంటివి కాకుండా, మరియు అతను ధూమపానం తీసుకుంటున్నా, ఆ ఇంట్లో ఏ విధమైనటువంటి ఫుడ్లో ఉంటున్నారు, నిరంతరం నాన్ వెజ్లోనో నిరంతరం వెజ్లోనో, అటువంటి వాళ్ళకు వాళ్ళ యొక్క డిఫరెంట్ రకాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు పలానా ఎప్పుడు నాన్ వెజ్ తిననటువంటి మనుషులు ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క టెస్టులు చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఏదైతే అనస్థీషియా టెస్ట్ చేయాలనుకున్నారు, మత్తుమంది ఎక్కించాలని అనుకున్నారు, ఎప్పుడు నాన్ వెజ్ తిననటువంటి మనిషికి ఒక రకంగా ఇస్తారు, ఎప్పుడు నాన్ వెజ్ తినేటటువంటి మనుషులకు ఒక రకమైనటువంటి అనస్థీషియా ఇస్తారనమాట. ఇది రియాలిటీలో జరిగేటటువంటిది. అటువంటి జీవన శైలి అనేటటువంటిది కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత
సోషియో ఎకనామిక్ కండిషన్స్ అంటే సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఆ కుటుంబ ఆదాయం, విద్య మరియు ఉద్యోగ అవకాశాలు అనేటటువంటి వారి జీవన విధానం మీద, వారి ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇప్పుడు తరచూ వాళ్ళ ఇంట్లో డబ్బు లేదనుకోండి, వాళ్ళకి ఆ అనారోగ్యం చెడిపోయినప్పుడు అదే మాంతుందిలే అనేటటువంటి ధోరణిలో ఉంటారనమాట. ఇక డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి చిన్నదానికి చూపించుకుంటారు. నెక్స్ట్ ఏంటి, హెల్త్ సర్వీసెస్ అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఆరోగ్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, అంటే చిన్న ఉన్నప్పుడు టీకాలు సక్రమంగా అందాయా, లేదంటే అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డప్పుడు, గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆరోగ్య సేవలు ఎలా ఉన్నాయి అనేటటువంటివి మనిషి యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంటాయి. ఎలా, ఇప్పుడు ములుగు జిల్లాల్లో పలానా ఏదైతే మరీ డేంజర్ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఇల్లులు ఉన్నాయనుకోండి, అక్కడ నుంచి పట్టణాలకు ఆరోగ్యం కోసం వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళను మంచం మీద తీసుకెళ్ళడం, ఎత్తుకొని తీసుకెళ్ళడం, ఆ నదులు కాలువలు దాటడం అనేటటువంటిది ఉంటుంది కదా, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూస్తున్నట్లయితే హెల్త్ డిటర్మినెంట్స్కి సంబంధించినటువంటివి చూడండి, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎన్విరాన్మెంట్స్, ఎంప్లాయ్మెంట్స్ అండ్ వర్కింగ్ కండిషన్స్, సోషల్ సపోర్టు, అదేవిధంగా ఇన్కమ్, సోషల్ స్టేటస్, అదేవిధంగా పర్సనల్ హెల్త్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్, హెల్త్ సర్వీసెస్, బయోలాజికల్ అండ్ జెనెటిక్ ఎండోమెంట్ అనేటటువంటిది, హెల్తీ చైల్డ్ డెవలప్మెంట్ అనేటటువంటివి, ఇవి హెల్త్ డిటర్మినెంట్స్ అని చెప్పి ఆరోగ్య నిర్ణయ సూచకాలు అనేటటువంటివిగా గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు ఇట్లా ఒక పై చార్ట్ లాగా మీరు ఆన్సర్ రాస్తే పేపర్లో మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది. నెక్స్ట్, హెల్త్ నీడ్స్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ డిసెబిలిటీస్ అంటే పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు వైకల్యాలు కలిగినటువంటి పిల్లలు ప్రతి తరగతి గదిలో అందరూ ఉత్తములు, అందరూ మేధావుల్లాగా, అందరూ ఫిజికల్ ఫిట్నెస్తోనే ఉండరు. కొందరు ఫిజికల్ డిసెబిలిటీస్ వాళ్ళు అంటే శారీరక వైకల్యం వాళ్ళు ఉంటారు, కొందరు దృష్టి లోపం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కొందరు వెనికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. మనకు ఆర్టీ 2009 ప్రకారం మరియు డిసేబుల్ యాక్ట్ 2016 ప్రకారం ప్రతి డిసేబుల్ పర్సన్కి విద్యను అందించడం భారత రాజ్యాంగం అధికరణ 45 నుంచి డెఫినెట్లీగా 6 నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వైకల్యాలు కలిగినటువంటి పిల్లలకు ఖచ్చితంగా విద్యను అనేటటువంటిది అందించాలి. అది వాళ్ళ యొక్క రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ అనేటటువంటిది ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ అనేటటువంటిది రావడం జరిగింది. సో ఇక్కడ ఇంట్రడక్షన్గా మనం ఏం రాయాలి, ఆ డిజేబుల్ యాక్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, పాఠశాలలో ఎలా ఉంటారు అనేటటువంటి అంశాన్ని రాయాలి. ఆ తర్వాత హెల్త్ నీడ్స్ అండ్ బేస్డ్ ఆన్ డిసెబిలిటీస్ అనేటటువంటిది హెడ్డింగ్ లాగా పెట్టి అందులో క్యాడర్ చేయాలన్నమాట. అంటే ఏ క్యాడరు ఏదైతే ఫిజికల్ డిసెబిలిటీ శారీరక వైకల్యం గల వాళ్ళను ఒక రకంగాను, ఫిజికల్ దాంట్లో విజువల్ ఎంపైర్మెంట్ అనేటటువంటి దృష్టిలోపం కలిగినటువంటి వాళ్ళకు, హెయిరింగ్ ఎంపైర్మెంట్, అదేవిధంగా ఇంటలెక్చువల్ డిజబిలిటీ అనేటటువంటిది ఇలా క్యాడర్ లాగా చేయాలన్నమాట. చేసి వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఒక్కొక్కరికి ఏ రకమైనటువంటిది హెడ్డింగ్స్ పెట్టి రాయండి. ఇప్పుడు శారీరక వైకల్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయనటువంటి పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాయామ చికిత్స అవసరం. వీరు సులభంగా తిరగడానికి పాఠశాలలో ర్యాంపులు, ప్రత్యేకమైనటువంటి మరుగుదొడ్లు వంటి వసతులను కల్పించగలగాలి. ఇప్పుడు చూడండి, ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో ఏ గవర్నమెంట్ పాఠశాలకైనా సరే కిటికీలు పెద్దగా ఉంటాయి, మరియు మూతకు కింద కడపలు అనేటటువంటివి ఉండవు, ర్యాంపులు అనేటటువంటివి ఉండవు. ఎందుకంటే వీల్ చైర్లలో డిజేబుల్ పిల్లల్ని తీసుకురావాలనుకున్నప్పుడు అక్కడ ర్యాంపులు కానీ కింద ఇప్పుడు మెట్ల పక్కల మరి ఒక స్లోప్ లాంటిది ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఏదైతే వాళ్ళను వీల్ చైర్ పైకి వెళ్ళే విధంగా మెట్లు సమాంతరంగా ర్యాంపు లేనటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తారనమాట. అది శారీరక వైకల్యం గల వాళ్ళకు. ఇక నెక్స్ట్ దృష్టిలోపం గల వాళ్ళకు ఏముంటుంది, వాళ్ళకు పెద్ద పెద్ద అక్షరాలతో కలిగినటువంటి బ్రెయిలీ లిపి పుస్తకాలను, వాళ్ళకు సంబంధించినటువంటి టీఎల్ఎంని, ప్రత్యేకమైనటువంటి బోధనోపకరణలను వాళ్ళకు అందజేయాలి. నెక్స్ట్ ఏంటి, వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళకు ఒక ప్రత్యేక శిక్షణ కలిగినటువంటి ఉపాధ్యాయుడిని పెట్టాలన్నమాట. అంటే సైన్ లాంగ్వేజ్ తెలిసినటువంటి ప్రత్యేక శిక్షణ కలిగి, ప్రత్యేక బోధనోపకరణలు కలిగి, ప్రత్యేకమైనటువంటి టీఎల్ఎంతో వాళ్ళ కరికులాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణ కలిగినటువంటి స్పెషల్ బీఈడి చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా,
అటువంటి వాళ్ళను కేటాయించాలి. ఇక ఇంటలెక్చువల్ డిసెబిలిటీస్ అంటే బౌద్ధిక మానసిక లోపం అంటే నేర్చుకున్న సామర్థ్యం అనేటటువంటి తక్కువ ఉన్న పిల్లలకు స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రవర్తన చికిత్స అనేటటువంటిది నిరంతరం పర్యవేక్షణతో అవసరం అని చెప్పి రాయండి. హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిసేబుల్డ్ చిల్డ్రన్, ఆరోగ్య అంశాలు ఏంటివి, వాళ్ళకు పోషకాహార నిర్వహణ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఏం తినాలనుకుంటారో కొంతమంది స్వయంగా చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేకపోతారు. సో వాళ్ళందరికీ సంతులిత ఆహారము, పీచు పదార్థాలు, ఉబకాయం లాంటివి ఉండకుండా సరైనటువంటి ఆహారము, పీచు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇటువంటివి సక్రమంగా ఇవ్వగలగాలి. మానసిక భద్రత ఏంటంటే వాళ్ళకు గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేటటువంటివి ఇవ్వాలి. ఎందుకు, తరగతి గదిలో కొంతమందిని వేరు చేసి కూర్చోబెట్టి శిక్షణ ఇవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మానసికంగా డిప్రెషన్కి లోన్ అవుతారు. సో వాళ్ళు మానసికంగా డిప్రెషన్కి లోన్ అవ్వకుండా, వాళ్ళ నిరాశ నిస్పృహలకు పోకుండా వాళ్ళకు సరైన కమ్యూనికేషన్ ఇచ్చి వాళ్ళకు ఎడ్యుకేషన్ అందించి వాళ్ళు జీవితంలో మానసికంగా వెనుకబడకుండా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలన్నమాట. సో ఇక్కడ ఏదైతే డిసేబుల్డ్ చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి ప్రశ్న ఉంటుందో మీరు డిసేబుల్డ్ చిల్డ్రన్ని డిఫరెంట్ టైప్స్ హెడ్డింగ్స్ పెట్టి వాటిని క్యాడర్ చేసి వాటికి సంబంధించినటువంటి మీకు తోసింది రాయొచ్చు అనమాట. ర్యాంపులు లేనటువంటివి, శారీరక వైకల్యం కలిగినటువంటి, వీల్ చైర్ యూజ్ చేసేటటువంటి వాళ్ళకు ఉపయోగించాలి, చూడలేనటువంటి వాళ్ళకు బ్రెయిలీ లిపి అనేటటువంటిది ఉంటుంది కదా అది. ఇక వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ కలిగినటువంటి ప్రత్యేక శిక్షణ కలిగినటువంటి ఉపాధ్యాయుని పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. బ్యాలెన్స్డ్ డైట్ అనేటటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చేటటువంటి క్వశ్చన్. అసలు ఏంటి బ్యాలెన్స్డ్ డైట్ అంటే సంతులిత ఆహారం, సరైన పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని తినడమే బ్యాలెన్స్డ్ డైట్. సో మనం తినే ఆహారంలో శరీరం పెరగడానికి, శక్తి పొందడానికి, రోగాల నుంచి రక్షణ పొందడానికి సహాయపడేటటువంటి రసాయన పదార్థాలను మనం పోషకాలు అనటం. ఇవి 5 రకాలు అనమాట. సో ఏంటివి, ప్రోటీన్స్ మరియు ఏదైతే అంటే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు సంబంధించినటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అదేవిధంగా ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అనేటటువంటి ఈ 5టిని గుర్తుపెట్టుకోండి. ఇందులో ఒక్కొక్కటి ఏం చేస్తుంది, కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివి శక్తినిస్తాయి, ప్రోటీన్స్ ఏం చేస్తాయి, శరీర ఎదుగుదలకు, కణాల మరమ్మతుకు తోడ్పడడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు నిజానికి ఎవరైనా ఆపరేషన్ జరిగినప్పుడు, ఏదైనా కాళ్ళుకో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకు నిరంతరం మటన్ లాంటిది తెచ్చి పెడతారు. ఎందుకు పెడతారు, కణాల యొక్క మరమ్మతు అనేటటువంటిది మాంసకృత్తులు తినడం ద్వారా పెరుగుదల ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కొవ్వులు శరీరంలో శక్తిని నిల్వ చేస్తాయి. ఏ విధంగా నిల్వ చేస్తాయి, ఏటీపీలుగా నిల్వ చేయడం జరుగుతుంది. అంటే మనం తిన్నటువంటి ఆహారంని, ఆ ఆహారం అనేటటువంటిది అరిగిన తర్వాత అది గ్లూకోజ్గా మారి ఈ కొవ్వులు ఇదంతా కలిసి ఏటీపీలుగా నిల్వ ఉంటాయి. అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్గా నిల్వ ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. విటమిన్లు రక్షణను ఇవ్వడం జరుగుతుంది. ఖనిజ లవణాలు ఎముకలు మరియు రక్తం తయారీకి ఉపయోగపడతాయి. ఇక్కడ బ్యాలెన్స్డ్ డైట్ శరీరానికి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలను, ఈ 5 ఉన్నాయి కదా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, విటమిన్స్, మినరల్స్ అనేటటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలిపి ఇచ్చేటటువంటి ఆహారాన్నే బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పి అంటాం. ఇవి చాలా రేర్ ఫుడ్లలోనే ఉంటాయి, అన్ని ఫుడ్లలో ఉండవు. ఒక ఫుడ్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, మరొక ఫుడ్లో మాంసకృత్తులు ఎక్కువ ఉంటాయి, ఇంకొక ఫుడ్లో మినరల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఏదైతే సంతులిత ఆహారమో, ఎలా అయితే సంతులిత ఆహారాన్ని తయారు చేయగలుగుతామో వాటిని ఎక్కువ తినాలన్నమాట. ఎగ్జాంపుల్ పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు లాంటి వాటిల్లో బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుందన్నమాట. సో ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పి పెట్టి మీరు 2 పేజీల వరకు ఆన్సర్ని రాయండి. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. బ్యాలెన్స్డ్ డైట్ వల్ల శారీరకంగా పెరుగుదల ఉంటుంది, మానసికంగా పెరుగుదల ఉంటుంది, ఒక సంఘం అనేటటువంటిది పరిపుష్టతో తయారవుతుంది, రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది తరచూ అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంతోనే ఉండగలుగుతారు, వ్యాధుల నివారణ ఏర్పడడం జరుగుతుందని చెప్పి రాయండి. ఇక్కడ పోషకాహార లోపం వల్ల వచ్చేటటువంటి మెరస్మస్, క్వాషియార్కర్ అనేటటువంటి వ్యాధులు, రక్తహీనత రోగాలతో పాటు భవిష్యత్తులో వచ్చేటటువంటి గుండె జబ్బులు, మధుమేహం రాకుండా కూడా ఉంటుందన్నమాట. ఈ బ్యాలెన్స్డ్ డైట్ తినడం వల్ల
క్వాషియార్కర్ రాదు, మెరస్మస్ రాదు, రక్తహీనత ఏర్పడదు, అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధులు రావు, మధుమేహం రాకుండా ఉండగలుగుతుంది. నిరంతర శక్తి అనేటటువంటిది మనిషి ఎప్పుడు యాక్టివ్గా తన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా యాక్టివ్గా డల్గా ఉండకుండా ఉండగలుగుతుంది అనమాట. ఈ ఏదైతే బ్యాలెన్స్డ్ డైట్ తినడం వల్ల అతనికి ఒబిసిటీ రాదు, అతను సరైనటువంటి ఆరోగ్యంతో ఉంటాడు, అతను నిరంతరం తన యొక్క ఆరోగ్య సూచి అనేటటువంటి సక్రమంగా ఉంటుంది. సో తను బ్యాలెన్స్డ్ డైట్ అనేటటువంటిది కూరగాయలు, పండ్లు ఇటువంటి వాటిల్లో ఉంటుంది కాబట్టి వాటిని తీసుకోగలగాలి. ఇక నెక్స్ట్ మీనింగ్ అండ్ యోగా టైప్స్కి సంబంధించినటువంటి యోగా మీనింగ్, టైప్స్ ఆఫ్ ఆసనాస్కి సంబంధించి యోగా అనేటటువంటిది ఏంటిది, యోగాకు సంబంధించినటువంటి విధానాలు ఏంటి అనేటటువంటిది చూసినట్లయితే యోగా అనేటటువంటిది క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుంచి ఋగ్వేదం కాలం నుంచి మాత్రమే ఉందని, ఋగ్వేద కాలం నుంచి కూడా యోగా ఉందని చెప్పుకోవచ్చు. యోగా అంటే టు వర్క్, అంటే ఏదైతే యూనియన్ లాగా ఒక కూడిక లాగా ఉండేటటువంటి అంశాన్నే యోగా అని చెప్పుకోవచ్చును. యోగాలో ఆది గురువుగా మనము ఏదైతే ఆది దేవుడు అని పిలుచుకునేటటువంటి శివుడినిగా గుర్తించడం జరుగుతుంది. యోగా అనేటటువంటిది కంప్లీట్గా సంస్కృతానికి సంబంధించినటువంటి పదం. ఇందులో కలయిక, సమూహపరచుకోవడం ప్లస్ అన్నమాట, అంటే టు వర్క్, టు యూనియన్ అనేటటువంటిది యోగాకు సంబంధించినటువంటి అర్థం. మానవుని శరీరం, మనస్సు మరియు ఆత్మను ఏకం చేసి అంతర్గత ప్రశాంతతను సాధించేటటువంటి ప్రాచీన భారతీయ జీవన విధానమే యోగా. యోగాకు సంబంధించినటువంటి మనము గురువుగా, పితామహుడుగా ఎవరిని పిలుస్తాం? పతాంజలిని పిలవడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ యోగా, వివిధ యోగా ఉండడం జరుగుతుంది కదా. అందులో జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం అనేటటువంటివి 4 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఇందులో ఒక్కొక్క యోగా వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది. కంప్లీట్గా జ్ఞానయోగం అనేటటువంటి దాంట్లో వివేకం, సత్యాన్వేషణ, చదువు, పరమాత్మని చేరుకోవడం లాంటి అంశాలు తెలుస్తాయి. భక్తి యోగంలో భగవంతునిపై సంపూర్ణమైనటువంటి ప్రేమ, భక్తి, శరణాగతి మార్గాలు అనేటటువంటివి ఏర్పడడం జరుగుతుంది. కర్మయోగం అనేటటువంటి దాంట్లో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా సమాజానికి సేవ చేయడం అనేటటువంటిది కర్మయోగం అని అనవచ్చును. కర్మయోగం చేయడం అందరికీ వీలయ్యేటటువంటిది కాదు. ఇక రాజయోగం అనేటటువంటిది ఏంటి? మనస్సును, ఆలోచనలను నియంత్రించే అష్టాంగ యోగ మార్గమే రాజయోగం అనేటటువంటిది. ఇందులోనే ఆసనాలు, ప్రాణాయామం అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. యోగా అనేటటువంటిది కేవలం కాళ్ళు చేతులు ఆడించి ఒక షేప్లో పెట్టడం మాత్రమే యోగా కాదు. జ్ఞానయోగం అనేటటువంటిది ఉంటుంది, భక్తి యోగం అనేటటువంటిది ఉంటుంది, కర్మయోగం అనేటటువంటిది ఉంటుంది, రాజయోగం అనేటటువంటిది ఉంటుంది అనమాట. మనం చేసేటటువంటిది రాజయోగానికి సంబంధించినటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగా ఆసనాస్ గురించి ఇవ్వడం జరిగింది. సో తాడాసనం అనేటటువంటిది నిలబడి చేసే ఆసనం, పిల్లల ఎత్తు పెరగడానికి, శారీరక సమతుల్యతకు మంచిది. భుజంగాసనం అనేటటువంటిది బోర్ల పడుకొని పాము పడగ విప్పినట్లు చేయడం, వెన్నెముక బలంగా ఉంటుంది. పద్మాసనం అనేటటువంటిది కాళ్ళు ఒకదానిపై ఒకటి వేసుకొని కూర్చోవడం, ఇది ధ్యానానికి ఎంతో అవసరమైనటువంటిది అనమాట. సో వాటికి సంబంధించినటువంటి ఇమేజ్లు కూడా ఇక్కడ చూడండి. భుజంగాసనం అనేటటువంటిది ఈ విధంగా బోర్లా పడుకున్నట్లు ఉంటుందన్నమాట. ఇక ఏదైతే మొదటి ఆసనం అనేటటువంటిది, తాడాసనం అనేటటువంటిది ఈ విధంగా నిలబడి ఉన్నట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా శవాసనం అనేటటువంటిది వెలకిలా పడుకొని శరీరాన్ని వదిలేయడం, ఇది మానసిక ఒత్తిడిని, అలసటను తగ్గిస్తుంది. సూర్య నమస్కారాలు అనేటటువంటివి 12 రకాలైనటువంటి స్టైల్స్ ఉంటాయి. ఇందులో శరీరంలోని అన్ని అవయవాలను కదిలేటట్లుగా ఈ సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. యోగా ఆసనాలు ఏంటేంటివి? తాడాసనం, భుజంగాసనం, పద్మాసనం, శవాసనం, సూర్య నమస్కారాలు అనేటటువంటివి. మీరు వీటికి సంబంధించినటువంటివి రాలేవు అనుకోండి, మీకు గుర్తున్నాయి ఈ విధంగా రాయాలన్నమాట. అంటే ప్యాసేజీల్లాగా వాటికి సంబంధించినవి కాకుండా కేవలం తాడాసనం, భుజంగాసనము, ఈ పద్మాసనము, అది సూర్య నమస్కారాలు ఈ విధంగా రాసి తర్వాత దాని కింద ఒక ప్యాసేజ్ లాగా వాటి వల్ల ఉపయోగాలు అనేటటువంటి ప్యాసేజ్ రాయాలన్నమాట. సో హెడ్డింగ్ పెట్టి రాసినప్పుడు దాని మ్యాటర్ పర్టికులర్గా ఉండాలి. హెడ్డింగ్ పెట్టి రాయనప్పుడు, అంటే మ్యాటర్ సరిగ్గా మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు హెడ్డింగ్స్ పెట్టకుండా మొత్తం
సైడ్ హెడ్డింగ్స్ని ఒకటే చోట ఇలా ఈ విధంగా ఒక స్టార్ సింబల్స్తో సీక్వెన్స్లో రాసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్యాసేజ్ని కింద అన్ని ఆసనాలది ఒకటే చోన వివరించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కాన్సెప్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్, ఏదైతే శారీరక దృఢత్వం అనేటటువంటి భావనకు సంబంధించినటువంటి ప్రశ్న. శారీరక దృఢత్వం అనేటటువంటిది ఎలా ఏర్పడుతుంది అంటే, ఏదైతే ఫిజికల్ ఫిట్నెస్ రావాలంటే అతను సంతులిత ఆహారం తినగలగాలి, అతను రోగాల బారిన పడకుండా ఉండాలి, అతను నిరంతరం హెల్తీ ఎన్విరాన్మెంట్లో ఉండగలగాలన్నమాట. అప్పుడు మానసికంగాను శారీరకంగాను ఫిట్నెస్తో ఉన్నటువంటి మనిషి ఫిట్నెస్ని సాధించడం జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. శారీరక దృఢత్వం అంటే ఒక వ్యక్తి ఎటువంటి అలసట లేకుండా, ఒత్తిడికి లోని గురికాకుండా తన డైలీ లైఫ్లో సమర్థవంతంగా పనులు చేసుకోగలగాలి, అత్యవసర పరిస్థితుల్లో పరిగెత్తవలసినప్పుడు పరిగెత్తగలిగేటటువంటి శక్తి ఉండాలి, ఏదైనా ఒక వస్తువుని ఎత్తేటటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ వస్తువుని ఎత్తేటటువంటి అవకాశం ఉండాలన్నమాట. సో ఇక్కడ శారీరక దృఢత్వానికి సంబంధించినటువంటివి వివిధ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ మీద వివిధ అంశాలు తయారు చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ హెల్త్ రిలేటెడ్ ఫిజికల్ ఫిట్నెస్, ఆరోగ్య సంబంధిత దృఢత్వానికి సంబంధించి ఏంటి, ఇక్కడ అలసిపోకుండా సత్తువ ఎక్కువ ఉండే విధంగా ఏదైతే గుండె ఊపిరితిత్తుల సత్తువకు సంబంధించినటువంటిది మొదటిది. అదేవిధంగా కండరాల బలం అనేటటువంటిది ఉండగలగాలి, అదేవిధంగా కండరాల సహనశీలత అంటే కండరాలు అలసిపోకుండా ఎక్కువసేపు నిరంతరంగా పనిచేసేటటువంటి సామర్థ్యం. అంటే ఏంటి, ఇది ఎనరోబిక్ అనేటటువంటిది అంటాం కదా, అంటే గాలి లేని సమక్షంలో కూడా మన యొక్క శరీరం యొక్క కణాలు అవాయు శ్వాసక్రియ ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తాయన్నమాట. మనము ఈ అవాయు శ్వాసక్రియ ద్వారా ఉత్పత్తి చేసినప్పుడు ఏమవుతుంది, ఒక పరిగెత్తుతున్నటువంటి స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, అతని లోపల బలం అనేటటువంటిది కండరాల బలం నుంచి ఏర్పడుతుందన్నమాట. అంటే అతను గాలి పీల్చుకోలేనటువంటి సందర్భంలో కూడా అతను చాలా స్ట్రాంగ్గానే ఉండడం జరుగుతుందన్నమాట. ఇది మస్క్యులర్ ఎండ్యూరెన్స్ అనేటటువంటి కండరాల సహనశీలత అనేటటువంటిది. ఇక అతని యొక్క శరీరం అనేటటువంటిది ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉండాలి, మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు ఇవన్నీ లేకుండా ఉండగలగాలి. బాడీ పొజిషన్ అనేటటువంటిది సరిగ్గా ఉండాలి, అంటే అతను పొట్టతో ఉండడము, లేదంటే బ్యాక్ సైడ్ ఉబ్బడం, ఇలా అతను బాడీ షేప్ అంతా అటు ఇటు అయిపోయినటువంటిలో ఉండకుండా ఒక స్ట్రక్చర్ రూపంలో బాడీ పొజిషన్ ఉండాలి. సో ఇట్లా ఉన్నట్లయితే అతను ఖచ్చితంగా ఆరోగ్యకరమైనటువంటి మనిషి. ఇక స్కిల్ రిలేటెడ్ నైపుణ్య సంబంధిత దృఢత్వం చూసినట్లయితే అతను ఏ పని చేయాలనుకున్నప్పుడైనా సరే అతను పరిగెత్తాల్సి వచ్చినప్పుడు పరిగెత్తగలగాలి, అతను చురుకుదనంతో ఉండాలన్నమాట. అతను నిలకడగా ఉన్నప్పుడు పడిపోకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు చక్కెర వచ్చి పడిపోయిందని అంటాం కదా, అలా ఉంటే ఆరోగ్యకరమైనటువంటి మనిషి కాదు. సో అతను ఖచ్చితంగా స్టెబిలిటీతో ఉండగలగాలి, బ్యాలెన్స్డ్గా ఉండగలగాలి. తన యొక్క కాళ్ళు, చేతులు, మెదడు, మిగిలిన శరీర అన్ని భాగాలు ఒకేసారి తన యొక్క గుప్పిట్లో ఉండగలగాలన్నమాట. అదేవిధంగా ప్రతిచర్య సమయం, ఒక సిగ్నల్ వినగానే ఎంత వేగంగా స్పందిస్తామనేటటువంటిది ఉండాలి. అంటే ఇప్పుడు సిగ్నల్ ఇచ్చిన తర్వాత 2 నిమిషాల తర్వాత రియాక్షన్ ఇచ్చడం కాదు, ఎట్ ఏ టైం అతను ఒక ప్రతి విషయానికి అప్రమత్తుడై ఉండగలగాలి. తన మీదికి ఒకటి దూసుకొస్తుందంటే అతను తప్పించుకోగలగాలి. ఇది అతనికి సంబంధించినటువంటి ఏదైతే ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి అంశం. ఫిజికల్ ఫిట్నెస్లో ఏమేమి ఉన్నాయి చూడండి, అతను శారీరకంగా దృఢత్వంగా ఉండాలంటే ఆ ఫిజికల్ ఫిట్నెస్లో ఏమేమి ఉండాలి, అతను ఖచ్చితంగా రోగాల బారిన పడకుండా ఉండాలి, అతని శరీరం సమతుల్యతతో ఉండాలి, ఊపిరితిత్తులు పనిచేయాలి, కండరాల యొక్క బలం ఉండాలి. కండరాల బలం ఏంటి, అతను గాలి పీల్చుకోలేనటువంటి సందర్భంలో ఉన్నప్పుడు కూడా అతను పనిచేయగలగాలన్నమాట. ఇక ఎప్పుడు చురుకుదనంలో ఉండాలి, ఏదైతే బ్యాలెన్స్డ్ డైట్ని మెయింటైన్ చేస్తున్నటువంటి మనిషి ఇటువంటి ఫిజికల్ ఫిట్నెస్లోకి వస్తాడనమాట. సో మనస్సు కూడా ఏకాగ్రత ఉన్నప్పుడే అతను ఫిజికల్ ఫిట్నెస్గా ఉన్నాడని చెప్పొచ్చు. ఎట్లా, అతని మీనికి ఏదైనా ఒక బాణం వస్తుంది అనుకోండి, దాన్ని తప్పించుకోగలిగేటటువంటి సిచ్యువేషన్లో అతను అప్రమత్తుడై ఉండాలి, భావోద్వేగాలను నియంత్రించుకునేటట్లు ఉండగలగాలి. తన యొక్క ఏదైతే భావోద్వేగాలను బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే అతను ఫిజికల్ ఫిట్నెస్తో ఉన్నట్లు. ఇక ఏదైతే కీళ్ళు, కాళ్ళు, జాయింట్స్ అనేటటువంటి నొప్పులు లేకుండా బాడీ షేప్ అనేటటువంటిది కూడా కరెక్ట్
ఉండాలి, అప్పుడు ఆయన ఫిజికల్ ఫిట్నెస్తోనే ఉంటాడు. సో దీనికి సంబంధించి డిఫరెంట్ హెడ్డింగ్స్ పెట్టండి, మీకు సొంత మాటల్లో మీకు అనిపించింది రాయండి. నెక్స్ట్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అండ్ జిమ్నాస్టిక్స్ స్టైల్స్. ఏదైతే స్వతహాగా ఉండేటటువంటి ఆత్మరక్షణ విద్యలు అంటే ఏమిటి అనేటటువంటిది ప్రశ్న. సో ఎవరైనా తన మీనికి వచ్చినప్పుడు, ఎవరైనా తన మీనికి దాడి చేసినప్పుడు ఆ అనుకోని పరిస్థితుల్లో అతను అప్రమత్తుడై వాళ్ళ మీద తిరిగి యాక్షన్ తీసుకోవడాన్ని మనం ఏమంటాం? ఆత్మరక్షణ, సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పి అంటాం. అంటే ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయుధాలు లేకుండా శరీర శ్రమ నైపుణ్యాల ద్వారా తమను తాము కాపాడుకునేటటువంటి అంశాలు, ఆ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆత్మరక్షణ విద్యలు, సెల్ఫ్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి అంటాం. ఇక్కడ నార్మల్గా కరాటే విద్య అనేటటువంటిది పిల్లలకు అందుకే నేర్పించడం జరుగుతుంది. కుంఫు, కరాటే, ట్వైకాండో, అదేవిధంగా జూడో అనేటటువంటివి ఆత్మరక్షణ విద్యలు. ఇందులో పర్టికులర్గా మహిళలకు ఈ కరాటే, కుంఫు అనేటటువంటివి ఆత్మరక్షణలో బాగా ఉపయోగపడతాయి. ఎందుకు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి అత్యాచారాలు జరగకుండా, వాళ్ళ మీద లైంగిక వేధింపులు జరగకుండా స్త్రీలు అనేటటువంటి వాళ్ళు ఒక నారీ శక్తిలాగా బలంగా ఉండాలంటే కరాటే, కుంఫు లాంటివి నేర్చుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ జిమ్నాటిక్ స్టైల్స్. ఇవి కంప్లీట్గా జిమ్నాస్టిక్ స్టైల్స్ అనేటటువంటి వేరు, ఇక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ డిఫెన్స్ ఎడ్యుకేషన్స్ వేరు. ఈ జిమ్నాస్టిక్ స్టైల్స్ అనేటటువంటివి కంప్లీట్గా నేర్చుకునేటటువంటివి, ఇవి బ్యాలెన్స్డ్ జిమ్కు సంబంధించినటువంటి అంశాలు. సో ఇక్కడ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, రిథమిక్ జిమ్నాస్టిక్స్, ట్రఫోలిన్ జిమ్నాస్టిక్స్ అనేటటువంటి 3 కేడర్లుగా ఉండడం జరుగుతుంది. ఇందులో స్త్రీ పురుషులు వేర్వేరు పరికరాలను ఉపయోగించడం ద్వారా వాటికి సంబంధించినటువంటి విన్యాసాలను చేస్తుంటారు. దీన్ని ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ అని అంటాం. ఇక్కడ రిథమిక్ జిమ్నాస్టిక్ కేవలం మహిళలు మాత్రమే ఆడే రీతి, సంగీతానికి అనుగుణంగా రిబ్బన్లు, బంతులు ఏవైతే ఉంటాయో వాటిని, అంటే రింగ్ బాల్ లాంటివి వేసుకునేటటువంటి రిథమిక్ జిమ్నాస్టిక్స్. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఏంటి? రోమన్ రింగ్స్, హారిజంటల్ బార్స్, బ్యాలెన్సింగ్ బీమ్ ఇటువంటివి ఎత్తడము, డిఫరెంట్ టైప్గా ఉండేటటువంటి బలం మరియు పట్టుదలను చూపించేటటువంటివి ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్. ఇక నెక్స్ట్ ట్రంపోలైన్ జిమ్నాస్టిక్ ఏంటివి? ఒక స్ప్రింగ్ బెడ్పై ఎగురుతూ గాల్లోనే రకరకాల పిల్లి మొగ్గలు వేసేటటువంటి రీతి, అంటే గాల్లో శరీరాన్ని నియంత్రించేటటువంటి సామర్థ్యం అని చెప్పి చెప్పుకోవచ్చును. ఇక్కడ జిమ్నాస్టిక్స్, సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి వాటిల్లో మీకు జిమ్నాస్టిక్స్ భావనలు రాలేవనుకోండి, ఒక ప్యాసేజ్ లాగా రాయండి. సెల్ఫ్ డిఫెన్స్ గురించి వచ్చిందనుకోండి, దాన్ని సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి. అందులో కుంఫు, కరాటే లాంటి వాటిని హైలైట్ చేయండి. మహిళలు అనేటటువంటి టాపిక్ని హైలైట్ చేయండి. ఇక ఈ జిమ్నాస్టిక్ స్టైల్స్ ఏవైతే ఉంటాయో అందులో 3 రకాలుగా ఉండడం జరుగుతుంది అని చెప్పి పెట్టి, ఆ తర్వాత మహిళలు ఆడేటటువంటి పద్ధతులతో కొన్ని ఉంటాయి, మరియు వివిధ పరికరాలను ఉపయోగించడంతో ఉండేటటువంటి జిమ్నాస్టిక్ స్టైల్స్ ఉంటాయి, మరియు గాల్లోనే శరీరాన్ని నిలుపుదల చేసేటటువంటి జిమ్నాస్టిక్ స్టైల్స్ ఉంటాయని చెప్పి రాయండి. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. అంటే వివిధ రకాల గేమ్స్ ఏంటివి, వాటికి సంబంధించినటువంటి రూల్స్ ఏంటివి, అవి ఆడేటటువంటి విధానాలు ఏంటి, వాటికి ఉండేటటువంటి టీమ్స్ ఎలా ఉంటాయి, ఇండివిజువల్ గేమ్సా, గ్రూప్ గేమ్స్ అనేటటువంటివి డిఫరెంట్ టైప్స్గా పెట్టండి. సో చూడండి, మొదట ఇండోర్ గేమ్స్ అంటే ఏదైనా ఒక ప్రాంతాన్ని తయారు చేసి ఆడడం, లేదా కూర్చొని ఆడడం, ఒక స్థిరమైనటువంటి ప్రదేశంలో ఆడడం. అవుట్డోర్ గేమ్స్ ఏంటి? బయట ఆడేటటువంటి గేమ్స్ అనమాట. సో ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అనేటటువంటివి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కొన్ని ఇమేజ్లు కనిపిస్తున్నాయి కదా, కొన్ని ఇందులో ఇండోర్ గేమ్స్ ఉంటాయి, కొన్ని అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు 2 రకాలైనటువంటి గేమ్స్లలో ఇండోర్ గేమ్స్ ఏంటివి అంటే క్యారమ్స్ కానీ, టేబుల్ టెన్నిస్ కానీ, చెస్ కానీ, ఇవన్నీ ఇండోర్ గేమ్స్ అనమాట. ఈ ఇండోర్ గేమ్స్ అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందంటే శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది, మానసిక ఏకాగ్రత ఎక్కువ, తెలివైనటువంటి పర్సన్, థింకింగ్ లెవెల్స్ ఉన్నటువంటి పర్సన్, ఎవరికైతే ఓపిక ఉండేటటువంటి పర్సన్స్ మాత్రమే ఇండోర్ గేమ్స్ ఆడడం ఉంటుంది. ఈ ఇండోర్ గేమ్స్లో శారీరక శక్తి అనేటటువంటిది మ్యాక్సిమం అవసరం ఉండదన్నమాట. మానసిక శక్తి, తెలివితో మాత్రమే ఇండోర్ గేమ్స్ అనేటటువంటివి జయించవచ్చును. ఇక అవుట్డోర్ గేమ్స్ ఏంటివయ్యా అంటే ఓపెన్ గ్రౌండ్స్లలో, బయట బహిరంగ ప్రదేశాల్లో ఆడేటటువంటి ఆటలు. ఇందులో క్రికెట్ ఉండొచ్చు, ఫుట్బాల్ ఉండొచ్చు, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్ ఇవన్నీ ఉంటాయి. సో ఇందులో ఏంటి, ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నటువంటి పర్సన్లు మాత్రమే ఈ గేమ్స్ ఆడగలుగుతారు. సో ఇందులో టీం అనేటటువంటిది పర్టికులర్గా
అవసరం. ఇక గుండె, ఊపిరితిత్తులు లాంటి సామర్థ్యం అనేటటువంటిది వీళ్ళకు ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. పరుగు పందెంలో, స్పోర్ట్స్ లాంటి రన్నింగ్ వంటి వాటిలో ఎక్కువ చురుకుతనంతో ఉంటారు. ఇండోర్ గేమ్స్ వాళ్ళు ఒక పర్సన్ ఆడొచ్చు, ఇద్దరు ముగ్గురు కూడా కలిసి టీం లాగా కూడా ఆడొచ్చు అక్కడ కూడా. కానీ అక్కడ శారీరక శ్రమ లేకుంటుంది, ఇక్కడ శారీరక శ్రమ ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. గేమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ సిల్లీ క్వశ్చన్, మీరు ఈజీగా మ్యాగ్ చేసినంత ఈజీగా రాయొచ్చు అనమాట. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ని వాటిని మార్చి రాయండి. ఇక సోషల్ డెవలప్మెంట్ అండ్ కంట్రిబ్యూటింగ్ సిస్టమ్, ఇది కంప్లీట్గా థర్డ్ యూనిట్లో ఉండేటటువంటి ప్రశ్న. సాంఘిక వికాసం అనగానేమి అనేటటువంటిది చూసినట్లయితే, ఒక వ్యక్తి సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి సభ్యునిగా ఎదగడాన్ని సాంఘిక వికాసం, సోషల్ డెవలప్మెంట్ అని చెప్పి అంటాం. అంటే ఎవరితో తిట్లు తినకుండా, ఎవరి నుంచి హేట్ చేసుకోకుండా సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి రెస్పాన్సిబుల్ పర్సన్ని మనం సోషల్ డెవలప్మెంట్ కలిగినటువంటి పర్సన్గా గుర్తించగలుగుతాం. సమాజంలో ఉన్నటువంటి నియమ నిబంధనలను అర్థం చేసుకొని ఇతరుల పట్ల సానుభూతిని చూపడం, స్నేహబంధాలను పెంపొందించుకోవడం, సమాజ హితం కోసం పనిచేయడం. అంటే ఇక్కడ చూడండి, సోషల్ డెవలప్మెంట్ కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఒక సిగ్నల్ వచ్చింది అనుకోండి బాయ్, సిగ్నల్ లైట్లోని బట్టి సిగ్నల్ని ఫాలో కావడం, అక్కడ సోషల్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఉన్నట్లు. ఇక బాధ్యతాయుతంగా ఉండడం, ఒక ప్లేస్లో ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ఉన్నాడు అనుకోండి, అతన్ని కాపాడడం, అంబులెన్స్ని పిలవడం. ఇంకొక చోట ఎక్కడన్నా అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనుకోండి, గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, అక్కడ పోలీసుని పిలవడం. ఇలా న్యాయాన్ని, ధర్మాన్ని అన్నింటినీ కాపాడడం లాంటివి ఏంటంటే సోషల్ డెవలప్మెంట్ కలిగినటువంటి పర్సన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ సాంఘిక వికాసానికి తోడ్పడే వ్యవస్థలు ఏంటంటే, మొట్టమొదటి పాఠశాల అతనికి కుటుంబమే. ఎట్లా సోషల్ డెవలప్మెంట్ ఎట్లా ఏర్పడుతుంది? ఇప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళు ఖచ్చితంగా మిగతా పిల్లల కంటే ఎక్కువ తెలివితోనే ఉంటారనమాట. అంటే వాళ్ళకు క్రమశిక్షణ ఒక్కటి తల్లిదండ్రుల నుంచి అలవర్చుకున్నప్పటికీ, క్రమశిక్షణతో ఉన్నటువంటి పిల్లలు తల్లి తండ్రి ఇద్దరు లేకపోతే వాళ్ళు స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం అనేటటువంటిది ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఇక ఈ స్కూల్లో కూడా సోషల్ డెవలప్మెంట్ ఎలా ఏర్పడుతుంది? వివిధ క్యాడర్ల నుంచినటువంటి జనాలు వస్తారు కదా, కులాలు వేరుగా ఉంటారు, మతాలు వేరుగా ఉంటారు. వాళ్ళందరినీ క్రమశిక్షణతో టీచర్ అనేటటువంటి వ్యక్తి సమన్వయపరిచినప్పుడు అక్కడ సోషల్ డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. ఇక పీర్ గ్రూప్స్ అనేటటువంటివి ఏంటివి? ఒక ఏజ్ కలిగినటువంటి వ్యక్తి ఆ ఏజ్ పిల్లలతోనే చాలామంది అవుతున్నప్పుడు అక్కడ ఆ గేమ్స్ ఆడడం, ఆ లెవెల్ థింకింగ్లోనే ఆలోచనలు చేయడం, ఆ లెవెల్ థింకింగ్లోనే ఫుడ్ లాంటివి తీసుకోవడం, ఆ లెవెల్ థింకింగ్లోనే వాళ్ళ యొక్క విద్యా వ్యవస్థలను కొనసాగించడం వంటి వాటి ద్వారా వాళ్ళు పీర్ గ్రూప్లో ఏమవుతుంది, ఒక గేమ్ ఆడుతున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ కూడా సరి సమానంగా ఉంటుంది. ఒక పెద్ద ఏజ్తోనే ఆడుతుంటే సోషల్ డెవలప్మెంట్ జరగదనమాట. వాళ్ళ ఏజ్తో ఆడుతున్నప్పుడే సోషల్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇక కమ్యూనిటీ అండ్ మీడియా అనేటటువంటి కూడా, సోషల్ మీడియా కావచ్చు, టీవీ లాంటి వ్యవస్థలు కూడా పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని, సామాజిక వికాసాన్ని అనేటటువంటివి ప్రభావితం చేస్తాయి. ఇక నెక్స్ట్ ఏంటి? డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్. అంటే పర్సనల్ డెవలప్మెంట్ ఎప్పుడెప్పుడు ఏ రకంగా వస్తుంది అనేటటువంటి అంశాలు. ఈ పర్సనల్ డెవలప్మెంట్ మీద వివిధ రకాల వ్యక్తులు పరిశోధనలు చేయడం జరిగింది. ఎరిక్సన్ చేసిండ్రు, ఎలిజబెత్ ఆర్లాక్ చేసిండ్రు. చాలామంది ఈ పర్సనల్ డెవలప్మెంట్ అనేటటువంటి వాటి మీద సిగ్మండ్ ఫ్రాయిడ్ చేసిండు, ఎరిక్సన్ చేసిండు. వీళ్ళందరి పేర్లు మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. చూడండి, ఒక వ్యక్తి వికాసం అనేటటువంటివి ఎలా జరుగుతుంది అనేటటువంటి దాంట్లో కోల్బర్గ్ అనేటటువంటి వ్యక్తి చేసిండు, జీన్ పియాజే అనేటటువంటి వ్యక్తి చేసిండు. అదేవిధంగా ఏదైతే ఎలిజబెత్ ఆర్లాక్ అనేటటువంటి వ్యక్తి చేసిండు, అదేవిధంగా ఎరిక్సన్ అనేటటువంటి వ్యక్తి చేసిండు అనమాట. సో ఇక్కడ పర్సనల్ డెవలప్మెంట్ అనేటటువంటి అంశం ఇచ్చిండ్రు కాబట్టి పర్టికులర్గా ఇక్కడ ఎలిజబెత్ ఆర్లాక్ ఇచ్చినటువంటి మానవ వికాస దశలను మనం ఈ ఆన్సర్గా రాయాలి. సో ఇక్కడ వివిధ వ్యక్తులు ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తులు ఇచ్చినటువంటి కంటెంట్ అందరిది ఒకే రకంగా, కానీ ఒక వ్యక్తి ఒక ఏజ్ని ఎక్కువగా చూపించింటాడు, కొన్ని స్టేజీలు తక్కువ చేసింటాడు, మరొక వ్యక్తి ఎక్కువ స్టేజీలు చేసింటాడు. కొందరు 3 సంవత్సరాల పిల్లల వరకు తీసుకుని ఉంటారు, కొందరు 5 సంవత్సరాల పిల్లల వయస్సు వరకు తీసుకుని ఉంటారు, కొందరు టీనేజ్ని 13 సంవత్సరాల నుంచి తీసుకుంటారు, మరికొందరు 12 సంవత్సరాల నుంచి తీసుకోవడం జరుగుతుందన్నమాట. అడోల్సెన్స్ దశలు, వయోజన దశలు అనేటటువంటివి మారుతుంది అన్నమాట. ఇక్కడ ఎలిజబెత్ ఆర్లాక్ ఇచ్చినటువంటి మానవ వికాస దశలను చూసినట్లయితే శైశవ దశ నుంచి 2 సంవత్సరాల వరకు ఒక దశను,
అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు బాల్య దశను, ఆ విధంగా 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు కౌమార దశను, అదేవిధంగా వయోజన దశను 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు, ఓల్డ్ ఏజ్ని 60 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళలాగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ వివిధ స్టేజ్లు అనేటటువంటివి ఉంటాయి కదా పర్సనల్ డెవలప్మెంట్, వాటిలో ఎలిజబెత్ ఆర్లాక్ ఇచ్చినటువంటి మానసిక వికాస దశలు అనేటటువంటివి చూసినట్లయితే మొదట 2 సంవత్సరాల వరకు ఉన్నటువంటి విద్యార్థి లేదంటే పిల్లగాడు దొర్లడము, పాకడం, నడవడం, అమ్మా నాన్న వంటి చిన్న చిన్న మాటలు నేర్చుకుంటాడు. ఇక చైల్డ్హుడ్కి వచ్చిన తర్వాత అతను పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశగా ఉండడం జరుగుతుంది. అతను పాఠశాల దశకు వెళ్తాడు, ముద్దు పలుకులుగా మాటలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత ఈ దశలోనే అతనికి పళ్ళు ఊడిపోవడం జరుగుతుంది, అతనికి ఉత్సుకత అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ దశలోనే అతను పాఠశాలకు వెళ్తాడు, ఈ దశలోనే అతను పీర్ గ్రూప్స్తో అంటే సమవయస్కులతో చేరుతాడు. ఈ దశలోనే అతడు కంప్లీట్గా తన యొక్క బాల్యం అనేటటువంటిది పూర్తి చేసుకుంటాడు. ఇక నెక్స్ట్ కౌమార దశ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఇది ఒత్తిడితో ఉన్నటువంటి తీవ్ర ఒడిదుడుకులతో కూడిన దశగా అభివర్ణించడం జరుగుతుంది. ఈ దశలో లైంగిక హార్మోన్లు, అదేవిధంగా శరీర భాగాలు అనేటటువంటి పెరగడం, స్త్రీలకు ఒక రకంగాను పురుషులకు ఒక రకంగాను, కోపము, భావోద్వేగాలు అనేటటువంటి వాటిల్లో మార్పులు రావడం, ఏదైతే సంశయంలో ఉండడం, జీవితం ఏంటి, నేను ఎలా అనేటటువంటి సంశయంలో ఉండడం, పెరుగుదల వికాసాలు అనేటటువంటివి అధిక మొత్తంలో ఉండడం అనేటటువంటిది కౌమార దశలో జరుగుతాయి. ఇక వయోజన దశలో కంప్లీట్గా ఉద్యోగం, పిల్లలు, పెళ్ళి, బాధ్యత, కుటుంబ జీవన విధానం అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. ఇది చాలా ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ అనేటటువంటిది 60 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు జీవిత చరమాంకం వరకు వారి శారీరక అవయవాల బలం తగ్గిపోవడం, దృష్టి, వినికిడి లోపాలు అనేటటువంటివి ఏర్పడవచ్చును. ఇక ఈ మొత్తం డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి చూసినట్లయితే దీన్ని ఎలిజబెత్ ఆర్లాక్ అనేటటువంటి వ్యక్తి ప్రకారంగా మనం 5 రకాలుగా చూస్తున్నాం. అందులో శైశవ దశ, బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ, వృద్ధాప్య దశ. సో మీరు ఎలిజబెత్ ఆర్లాక్ అనేటటువంటి పేరు మెన్షన్ చేయండి, ఈ 5 దశలు రాయండి. కానీ ఈ 5 దశల్లో ఇప్పుడు బాల్య దశ ఉంది, మీకు తోసింది రాయండి, A to Z ఏది రాసినా కరెక్ట్ అవుతుంది. ఇక కౌమార దశలో ఒక విద్యార్థి ఎలా ఉంటాడు అనేటటువంటి అంశాలను మీకు సొంత మాటల్లో ఏమనిపిస్తే అదే రాయండి. ఇందులో మీరు ఈజీగా గుర్తుపడతారు. కానీ స్టేజెస్ ఏంటి, ఎన్ని సంవత్సరాల వరకు అనేటటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి. మొదటి దశ 2 సంవత్సరాలు, రెండవ దశ 12 సంవత్సరాలు, మూడవ దశ 19, నాలుగో దశ 60 సంవత్సరాలు, ఐదవ దశ 60 నుంచి ఇక పైబడిన 100 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలకు చచ్చిపోతే 70 సంవత్సరాల వరకే కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫిజికల్ అండ్ సైకలాజికల్ నీడ్స్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ అంటే మానవ జీవితం సజావుగా సాగడానికి కొన్ని అవసరాలు అనేటటువంటివి చాలా అవసరం. సో ప్రసిద్ధ శాస్త్రవేత్త అబ్రహం మాస్లో వీటిని వర్గీకరించడం జరిగింది. మనిషికి కావాల్సినటువంటి శారీరక అవసరాలు ఏంటనేటటువంటివి అబ్రహం మాస్లో గారు అనేటటువంటి వ్యక్తి ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో అతను ఒక ఏదైతే త్రిభుజం లాగా అబ్రహం మాస్లో గారు వీటిని వివరించడం జరిగింది. సో ఇందులో ఏంటి, మొదట భౌతిక అవసరాలు అనేటటువంటిది మొదటిది, మానసిక అవసరాలు అనేటటువంటిది మరొకటి. ఈ భౌతిక అవసరాలలో ఏమేమి ఉంటుంది, ఆహారం మరియు నీరు అనేటటువంటిది ఉండడం జరుగుతుంది, గాలి ఉంటుంది, నివాసం ఉంటుంది, దుస్తువులు ఉంటాయి, నిద్ర, విశ్రాంతి అలాంటివి భౌతిక అవసరాలుగా ఉండడం జరుగుతుంది అనమాట. అంటే మనిషికి ఏదైతే ఫిజికల్ నీడ్స్ ఉంటాయో అందులో నీళ్ళు కావాలి, ఆహారం కావాలి, గాలి కావాలి, ఇవైతే ఏదైతే పంచభూతాలకు సంబంధించినటువంటి అన్నీ కావాలి, నిద్ర, విశ్రాంతి కూడా భౌతిక అవసరాల కిందికి రావడం జరుగుతుంది. కనీసం 7-8 గంటలు నిద్రపోగలగాలి. ఎండ, వాన, చలి నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి ఇల్లు, బట్టలు అనేటటువంటివి కావాలి, పీల్చుకోవడానికి గాలి అనేటటువంటిది కావాలి, పోషకాలకు సంబంధించినటువంటి సంతులిత ఆహారం కావాలి, ఏదైతే స్వచ్ఛమైనటువంటి నీరు అనేటటువంటిది కావాలి. నెక్స్ట్ మానసిక అవసరాలకు చూసినట్లయితే ప్రేమ మరియు ఆప్యాయత అనేటటువంటిది అవసరం. ప్రతి ఒక్కరికి లవర్ కావాలి. సో దానికి సంబంధించినటువంటి అంశం ప్రేమ మరియు ఆప్యాయత అనేటటువంటి హెడ్డింగ్ పెట్టండి. ప్రతి ఒక్కరూ తమను ఎవరో ఒకరు ప్రేమించాలని, ఆదరించాలని, అది కుటుంబం కావచ్చు, ప్రేమికులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇటువంటి మానసిక అవసరాలు అని చెప్పుకోవచ్చును. ఇక ఎక్కడున్నా సరే సెక్యూరిటీ అనేటటువంటిది అవసరం. అంటే
అక్కడ వాతావరణం మీద నమ్మకం ఉండాలి, మరియు అక్కడ కరోనా ఉందని గుర్తించాలి, అక్కడ యుద్ధం జరుగుతుందని గుర్తించాలి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉన్నప్పుడు అక్కడ ఆ వ్యక్తి జీవించగలుగుతాడు. నెక్స్ట్ ఏదైతే రికగ్నైజేషన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. రికగ్నైజేషన్ అంటే ఏంటి? గుర్తింపుకు సంబంధించినటువంటి సెల్ఫ్ ఇష్టం అండ్ రికగ్నైజేషన్ అంటే ఇక్కడ ఆత్మగౌరవం మరియు గుర్తింపు. ఎవరికైతే ఫిజికల్ నీడ్స్తో పాటు సైకలాజికల్ నీడ్స్ అనేటటువంటి ఒక చోట మనకు గౌరవం లేకపోతే మనం అక్కడికి కాలు కూడా పెట్టం. సో గౌరవం ఉన్న చోటుకే మనం వెళ్ళగలుగుతాం. సో ఫిజికల్ నీడ్స్ అనేటటువంటివి కనిపించేవి, సైకలాజికల్ నీడ్స్ అనేటటువంటివి కనిపించనివి. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 12th క్వశ్చన్, కాన్సెప్ట్ ఆఫ్ బాడీ షేప్ అండ్ ప్రాబ్లమ్స్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్. అంటే శరీరాకృతి అంటే ఏమిటి అనేటటువంటి దాని మీద వివిధ రకాలైనటువంటి స్టేజ్లు ఏంటి అనేటటువంటివి. శరీరాకృతి అంటే ఒక వ్యక్తి తన సొంత శరీరం ఎలా కనిపిస్తుంది, లావుగన, సన్నగన, పొడుగుగన, పొట్టిగన అనే దాని మీద తన మనస్సులో ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక అంచనా లేదా భావనను మనం శరీరాకృతి అని అంటాం. అంటే మనకు సాధారణంగా సమాజంలో చూస్తుంటే అతను పొడుగున్నాడా పొట్టిగున్నాడా అనేటటువంటిది మనకు తెలిసిపోతుంది. దాన్ని మనం మైండ్లో ఒకటి ఫిక్స్ అయి ఉంటాం, ఈయన పొట్టిగున్నాడు, ఈయన పొడుగున్నాడని ఫిక్స్ అయిపోయి ఉంటాం అనమాట. సో ఇక్కడ పొడుగు పొట్టి అనేటటువంటిది సమాజం, మీడియా చూపే ప్రభావం వల్ల చాలామంది తమ శరీరాకృతి మీద ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయం అనేటటువంటిది ఉంటుంది. అతను ఒబిసిటీతో ఉన్నాడా, అతను మధుమేహంతో ఉన్నాడా, అతను లామ్ ఉన్నాడా, అతను ఎండిపోయినట్లు ఉన్నాడా, అవన్నీ మీడియా, సమాజం, మనుషులు మాట్లాడుకోవడం వల్ల తెలిసిపోతుంటుంది అనమాట. సాధారణంగా మనం కంటితో చూస్తే తెలిసిపోతుంటుంది కదా, అటువంటిదే సమాజంలో ఎక్కువ డిస్కషన్ జరగడం వల్ల అతను రుగ్మతగా ఫీల్ అవుతాడు. పొట్టిగా ఉన్నటువంటి వ్యక్తి ఓహో నేను పొట్టిగా ఉన్నాను అనేటటువంటి రుగ్మతగా ఫీల్ అవుతాడు. దట్స్ ఇట్. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ అట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అంటే బాల్యంలో సమస్యలు. పాఠశాలలో తోటి పిల్లలు ఒకరినొకరు లావుగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు అని చెప్పి ఎగతాళి చేయడం వల్ల సో సెల్ఫ్ ఇష్టం అంటే గౌరవం, ఆత్మగౌరవం అనేటటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది. అక్కడ భయాందోళనకు, కలవరానికి గురి కావడం జరుగుతుంది. బాల్య దశలో ఆ విధంగా జరుగుతుంది. మీరు హెడ్డింగ్స్ అనేటటువంటివి బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ, వృద్ధాప్య దశ అని 3 హెడ్డింగ్లు. ఈ 3 దశలో ఏ విధంగా ఉంటుంది, పొడుగు పొట్టి, ఆరోగ్యకరమైనటువంటి మనిషికి, వివిధ మనుషులకు అనేటటువంటి మీ సొంత మాటలు రాయొచ్చు. చైల్డ్హుడ్లో ఎట్లుంటుంది, పొడుగు పొట్టి అనేటటువంటి ఎగతాళి ఉంటుంది. నెక్స్ట్ కౌమార దశలో ఎలా ఉంటుంది, వాళ్ళకు కంప్లీట్గా శరీరం ఆరోగ్యం అనేటటువంటి అంశాల మీద అడోలసెన్స్లో ఏమవుతుంది, వివిధ హార్మోన్లు ప్రభావం వల్ల వాళ్ళు వేగంగా లావు కావడం, వేగంగా ముఖం మీద మొటిమలు రావడం, రంగు అనేటటువంటిది మారడం, వాళ్ళ శరీరాకృతి మారిపోవడం లాంటి వల్ల వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేయడం, ఇక వాళ్ళు వివిధ వ్యక్తులతో కలవకపోవడం లాంటివి చేస్తారనమాట. నెక్స్ట్ ఏదైతే ఓల్డ్ ఏజ్లో కంప్లీట్గా చర్మం ముడతలు పడడం, జుట్టు ఊడిపోవడం, బరువు పెరగడం, పొట్ట రావడం, జీర్ణశక్తి అనేటటువంటిది లేకపోవడం, ఇటువంటివి ఉండడం జరుగుతుంది. వివిధ మానవ శరీరాకృతి వివిధ దశల్లో ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ బాయ్. ఇందులో బాల్య దశలో ఎట్లుంటుంది, వాడు పొడుగు పొట్టి అనేటటువంటి అంశాలతో పిల్లలు ఎగతాళి చేసుకుంటారు. కౌమార దశలో ఎలా ఉంటుంది, వాళ్ళకు హార్మోన్స్ ప్రభావం వల్ల మొటిమలు రావడం, వివిధ రోమాలు రావడం, వాళ్ళ శరీరాకృతిలో మార్పు వల్ల వాళ్ళు కన్వర్జేషన్ ఎట్లా ఉంటుంది అనేటటువంటిది రాయి. ఇక నెక్స్ట్ ఓల్డ్ ఏజ్లో ఎలా ఉంటుంది, శరీరం ముడతలు పడడం, జుట్టు ఊడిపోవడం, పొట్ట అనేటటువంటిది రావడం, ఇట్లాంటివన్నీ రాయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ని చూసినట్లయితే డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ సైన్స్ త్రూ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది చూడండి, వ్యాయామ విద్యకు సంబంధించినటువంటి ప్రశ్న. సో ఇక్కడ వ్యాయామ విద్య అంటే కేవలం మైదానంలో పరిగెత్తడం, ఆటలాడడం మాత్రమే కాకుండా విద్యార్థులు పాఠశాల చదువుకు అంటే భాష మరియు సైన్స్ సబ్జెక్టుల వికాసానికి కూడా ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మొదట భాషా వికాసం అనేటటువంటిది ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ వల్ల ఎలా ఏర్పడుతుంది అనేటటువంటిది చూద్దాం. సో కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఏర్పడతాయి. అంటే ఆటలు ఆడేటప్పుడు తోటి ఆటగాళ్ళతో సంకేతాలు అంటే సైన్ లాంగ్వేజ్ ఇవ్వడం, బంతిని పాస్ చేయమని అరవడం, కోచ్ ఇచ్చేటటువంటి ఆదేశాలను శ్రద్ధగా వినడం, మాట్లాడే మరియు వినే నైపుణ్యాలు అనేటటువంటివి పెరగడం జరుగుతుంది. మరియు కొత్త పదజాలం అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది. అంటే అందులో చేసేటటువంటి గేమ్స్లో ఇప్పుడు అంపైర్ చేసేటప్పుడు కానీ ఫౌల్, పెనాల్టీ, స్ట్రాటజీ, డ్రిబ్లింగ్ వంటి ఎన్నో కొత్త ఇంగ్లీష్ మరియు సాంకేతిక పదాలను నేర్చుకోవడం జరుగుతుంది. మరియు అనుకూలాలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఇక్కడ
ఈ విజ్ఞాన శాస్త్ర వికాసం అనేటటువంటిది చూసినట్లయితే న్యూటన్ గమన నియమాలు అనేటటువంటివి పరిగెత్తడం ప్రారంభించడం, హఠాత్తుగా ఆగడం, ఈ నియమాలను అర్థం చేసుకోవచ్చును. అదేవిధంగా షార్ట్ పుట్ విసిరినప్పుడు ఫుట్బాల్ కిక్ను చేరినప్పుడు అది గాల్లో ప్రయాణించే కోణాన్ని బట్టి సైన్స్ సూత్రాలు అనేటటువంటివి తెలుస్తాయి. ఆ తర్వాత జీవశాస్త్రానికి సంబంధించి గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడం, ఏరోబిక్ ఎనరోబిక్ అనేటటువంటి శ్వాస వ్యవస్థల గురించి అర్థం చేసుకోవడం లాంటివి తెలిసిపోతాయి. చాలా సింపుల్. ఈ ప్రశ్న ఏంటిది? గేమ్స్ ఆడడం వల్ల ఏర్పడేటటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ వల్ల ఉపయోగాలు ఏంటనేటటువంటి క్వశ్చన్స్. మీరు అన్ని క్వశ్చన్లకు అడ్వాంటేజెస్ అని హెడ్డింగ్ పెట్టినట్లనే దీనికి కూడా పెట్టండి. సో భాషా వికాసం అనేటటువంటిది ఒకటి, విజ్ఞాన శాస్త్ర వికాసం ఒకటి. భాషా వికాసంలో తోటి విద్యార్థులతో పీర్ గ్రూప్స్తో మాట్లాడుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి భాషలు తెలుస్తాయి, సైన్ లాంగ్వేజ్లు తెలుస్తాయి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తెలుస్తాయి. దాంతోపాటు ఆ గేమ్స్లో ఉండేటటువంటి పదాలు, ఇంగ్లీష్ పదాలను నేర్చుకుంటారు. ఇక విజ్ఞాన శాస్త్రం విషయానికి వస్తే ఏంటి, ఒక్కొక్క గేమ్స్ ఉన్నాయనుకోండి, కబడ్డీ జరుగుతుంది, వాటిని లైన్స్ గీయడం, ఖోఖోలో జరుగుతుంది లైన్స్ గీయడం వల్ల ఏం జరుగుతుంది, కోణాలు, వాటికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ని తెలుసుకోగలుగుతారు. నెక్స్ట్, వై డూ ప్రెగ్నెంట్ ఉమెన్ రిక్వైర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్, అంటే వాళ్లకు గర్భవతి అయినటువంటి స్త్రీ, ప్రెగ్నెంట్ ఉమెన్ అయినటువంటి స్త్రీకి అధిక న్యూట్రియంట్స్ అనేటటువంటి ఎందుకు అవసరం? ఇప్పుడు సంతులిత ఆహారం అనేటటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, దాంతోపాటు మినరల్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాట్స్ అనేటటువంటి ఏవైతే ఉన్నాయో, వీటన్నిటికి సంబంధించినటువంటివి 5 చాలా అవసరం. ఎందుకు? గర్భంలో మరో శిశువు పెరుగుతుంది కాబట్టి ఆ స్త్రీకి మాత్రమే కాకుండా ఇంకొక శిశువుకు కూడా శిశువు యొక్క అవయవాల నిర్మాణం, ఎదుగుదల, వాటికి సంబంధించినటువంటి పోషణ అందించాలి. కాబట్టి గర్భిణీ స్త్రీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎక్కువ న్యూట్రియంట్స్ ఉన్నటువంటి ఆహారాన్ని తినాలి. అందులో వివిధ విటమిన్ల ఆవశ్యకత చూద్దాం. విటమిన్ B9 అనేటటువంటిది చాలా అవసరం. గర్భం దాల్చిన మొదటి నెలలో ఇది చాలా అవసరం. శిశువు యొక్క మెదడు మరియు వెన్నుపాముకు సంబంధించినటువంటి లోపాలు, డిఫిట్స్ ఏర్పడకుండా B9 పోలిక్ యాసిడ్ అనేటటువంటిది ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్, ఐరన్ అనేటటువంటిది రక్త పరిమాణం అనేటటువంటి పెరగడం కోసం, ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఎర్ర రక్త కణాల తయారీ కాబట్టి. సో ఓవరాల్గా ఏం చేస్తారు ఈ గర్భిణీ స్త్రీలు? డ్రై ఫ్రూట్స్ తినడం, వివిధ మాంసము కుత్తులు కలిగినటువంటి పదార్థాలు తినడం, మంచి సాల్మాన్ చేపని తినడం, మాంసాన్ని తినడం, గుడ్లు తినడం, డైరీ ప్రోడక్ట్స్ ఏదైతే పాలు తాగడం, ఇట్లాంటివి చేస్తారనమాట. కాల్షియం అండ్ విటమిన్ Dకి సంబంధించి ఎండకు కూర్చోవడం, అదేవిధంగా పళ్ళు బాగా తినడం, అదేవిధంగా ప్రోటీన్స్ కలిగినటువంటి ఆహారాన్ని తినడం, ఇటువన్నిటిని మీకు ఏది తోస్తే వాటన్నిటికి సంబంధించినటువంటి హెడ్డింగ్ పెట్టాలి. మీ ఇంట్లో చూసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని రాసినా సరిపోతుంది. ప్రోటీన్స్ అని ఉందనుకోండి, రొమ్ము కణజాలాలు కలిగినటువంటి ప్రోటీన్లు ఇటుకల వలె పనిచేస్తాయని చెప్పి, అంటే శిశువు కణజాల అభివృద్ధికి గర్భాశయం, రొమ్ము కణజాలాల పెరుగుదలలో ప్రోటీన్లు అంటే పప్పులు, గుడ్లు, పాలు అనేటటువంటివి ఉపయోగపడతాయి. కాల్షియం మరియు విటమిన్ D పెరుగుతున్న శిశువు యొక్క ఎముకలు, పళ్ళు బలంగా తయారు కావడానికి కాల్షియం అవసరం. ఆహారంలో కాల్షియం సరిగ్గా లేకపోతే శిశువు తల్లి ఎముకల నుండి కాల్షియాన్ని లాగేసుకుంటుంది. దీనివల్ల తల్లి ఎముకలు బలహీనపడేటటువంటి అవకాశం ఉంటుంది. సో తల్లి ఖచ్చితంగా మంచి ఫుడ్ని తినగలగాలన్నమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద వస్తున్నటువంటి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫుడ్ ఫర్ ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు హోల్ గ్రెయిన్ బ్రీడ్, అదేవిధంగా ఎగ్స్, లీన్ మీట్, బ్రోకోలీ అండ్ డార్క్ లీఫ్ గ్రీన్స్, ఓట్ మీల్, అదేవిధంగా లెగ్యూమ్స్, సాల్మాన్, అవకాడోస్, డైరీ ప్రోడక్ట్స్, ఫ్రూట్స్ అండ్ బెర్రీస్, వెజిటేబుల్స్ లాంటివి ప్రెగ్నెన్సీ ఉమెన్ తీసుకోవాల్సినటువంటి మంచి న్యూట్రియంట్స్కి సంబంధించినటువంటి. ఇందులో మీరు ఈ ఇమేజ్లో కలిగినటువంటి అంశాలని హెడ్డింగ్స్ పెట్టి వాటికి సంబంధించి మంచి పోషకాలు ఉంటాయి, విటమిన్ D అవసరం, పోలిక్ యాసిడ్ అవసరం అనేటటువంటి అంశాలను రాయండి. ఇక లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే వ్యాయామాలను, అవి శరీరానికి ఆక్సిజన్ను అందించే విధానాన్ని బట్టి ప్రధానంగా 2 రకాలు. చాలా ఈజీ, వీటిని చూపించకుండా డైరెక్ట్ సింపుల్గా చెప్తాను చూడండి. ఏరోబిక్ అనేటటువంటిది ఏంటి, ఎనరోబిక్ ఏంటంటే, ఏరోబిక్ అంటే పదం లోపలనే ఉంది, గాలి సమక్షంలో చేసేటటువంటి ఏదైతే వ్యాయామాలు ఉంటాయో, అంటే సైకిల్ దొక్కడం మరియు పరిగెత్తడం మరియు ఏదైనా గేమ్స్ ఆడడం, ఇవన్నీ ఏరోబిక్ వ్యాయామం కింద వస్తుంది. ఎనరోబిక్ ఏంటి, గాలి లేని సమక్షంలో, అంటే అవాయు శ్వాసక్రియ జరుపుకుంటాయి శరీర కండరాలు,
వాటిలో అవాయు శ్వాసక్రియ ద్వారా జరిగేటటువంటి అంశాలతో ఒత్తిడికి గురైనట్లు అక్కడ మనకు శరీర ఆకృతి అనేటటువంటి మారడం జరుగుతుంది. జిమ్ వంటి ప్రదేశాల్లో, గాలి లేని ప్రదేశాల్లో ఎక్విప్మెంట్స్ను ఉపయోగించి చేసేటటువంటి ఎక్సర్సైజ్. ఏరోబిక్ అంటే గాలి ఉండి, ఎనరోబిక్ అంటే గాలి లేని అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఏరోబిక్ అనేటటువంటిది ఇప్పుడు ఎగ్జాంపుల్ నడక, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇవి గుండె ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుంది. ఎనరోబిక్ ఏంటి? వెయిట్ లిఫ్టింగ్, స్టిప్పింగ్ లాంటివి, ఇవి కండరాలను మరియు శరీర బలాన్ని అనేటటువంటివి పెంచడం జరుగుతుంది. ఇక ఒక క్వశ్చన్, ఈ 15 క్వశ్చన్లకు సంబంధం లేకుండా వీటిల్లో ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది కాబట్టి డ్యామ్ ష్యూర్ క్వశ్చన్గా ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాట్ ఈజ్ మెటబాలిజం? ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ఇన్ టర్మ్ ఆఫ్ హెల్త్ అనేటటువంటిది. అంటే జీవక్రియ అనేటటువంటిది ఏంటి, వివిధ రకాలుగా ఆ హెల్త్ను ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏంటి అనేటటువంటివి. అసెటిక్ కేజ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెఫ్రిజిరేటరీ సిస్టమ్, మస్క్యులర్ సిస్టమ్, జాయింట్స్కి సంబంధించినటువంటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు నార్మల్గా ChatGPTని ఉపయోగించినా సరే వాటి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. జీవక్రియ అంటే ఏంటి? ప్రతి జీవి బ్రతకడానికి ఆ జీవి ఉపయోగించేటటువంటి రసాయన ప్రక్రియల మొత్తాన్ని మనం ఏమంటామంటే జీవక్రియ అని అంటాం. అంటే ఆహారాన్ని శక్తిగా మార్చేటటువంటిది. ఆ శక్తి వివిధ శరీర కణజాలాలకు వెళ్ళి ఆ శరీర కణజాలాలు పనిచేయడం, ఆ శరీర కణజాలాలకు శక్తి అందడం లాంటి అంశాన్ని మనం జీవక్రియగా చెప్తాం. మానవ ఆరోగ్యం మరియు శారీరక సమతుల్యత మరియు వివిధ అవయవ వ్యవస్థల యొక్క పనితీరును జీవక్రియతో ఉన్నటువంటి సంబంధాన్ని వివరించే వ్యాసరూప సమాధానం స్క్రీన్ మీద మీకు మెటబాలిజానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి. ఏటీపీ అనేటటువంటిది, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేటటువంటిది శక్తిగా మారడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ జీవక్రియ అంటే ఏంటి? ఒక సమతులిత ఆహారాన్ని మనిషి తీసుకుంటాడు. ఆ ఆహారం అనేటటువంటి శక్తిలాగా మారి శరీర అన్ని దశలకు వెళ్తుందన్నమాట. సో ఇక్కడ జీవక్రియ అంటే ఏమిటి అనేటటువంటి చూసినట్లయితే ఇది అనబాలిజం అంటే మరియు కెటబాలిజం అనేటటువంటి రెండే అంశాల నుంచి ఉంటుంది. అనబాలిజం ఏంటి? చిన్న చిన్న అణువుల నుండి శరీరం తనకు అవసరమైనటువంటి పెద్ద అణువులను, కణజాలాలను నిర్మించేటటువంటి ప్రక్రియ. కండరాల పెరుగుదల, దీనికి శక్తి అనేటటువంటిది అవసరం అవుతుంది. కెటబాలిజం అనేటటువంటిది ఏంటంటే మనం తినే ఆహారాన్ని కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు చిన్న ముక్కలుగా విడగొట్టి శక్తిని విడుదల చేసే ప్రక్రియను ఈ శక్తి శారీరక విధులకు అనేటటువంటిది ఉపయోగపడడం జరుగుతుంది. వివిధ శారీరక వ్యవస్థలు ఆరోగ్యంపై ప్రభావం అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఇక ఫస్ట్ది ఈ జీవక్రియ మీద క్వశ్చన్ అనేటటువంటిది రావచ్చును, రాకపోవచ్చును. కానీ వ్యవస్థలు ఉంటాయి కదా, అస్థి పంజర వ్యవస్థ, కండర వ్యవస్థ, వీటి మీద క్వశ్చన్ వస్తుంది. మొదట అస్థి పంజర వ్యవస్థ అనేటటువంటిది స్కెలిటల్. సో మానవ శరీరం అనేటటువంటిది ఒక ఎముకల గూడు అని చెప్పి చెప్పుకోవచ్చును. స్థిరమైనటువంటి రూపం, స్థిరమైనటువంటి బ్యాలెన్స్ అనేటటువంటి స్కెలిటల్ సిస్టమ్ వల్ల మనిషికి రావడం జరుగుతుంది. సో ఎముకల సంబంధం అనేటటువంటిది ఎలా ఉంటుందంటే ఎముకలు కేవలం ఆధార్ని ఇవ్వడం మాత్రమే కాకుండా కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలను తమ లోపల నిల్వ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత జీవక్రియ సక్రమంగా ఉంటేనే ఎముకలు అనేటటువంటి ఖనిజాలను గ్రహించి బలంగా ఉండడం జరుగుతుందన్నమాట. వివిధ వ్యాధులు రాకుండా బలంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. స్కెలిటల్ సిస్టానికి సంబంధించినటువంటిది నిర్మాణం ఇది. మీరు స్కెలిటల్ సిస్టమ్ అనేటటువంటిది గీయడం చాలా సులువు కాబట్టి ఎగ్జామ్లో స్కెలిటల్ సిస్టమ్ మీద బొమ్మ కూడా గీయండి. గీసి మ్యాటర్ తక్కువ రాసినా సరే మీకు మార్క్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. సో అస్థిపంజర వ్యవస్థకు సంబంధించినటువంటివి మానవ శరీరంలో 206 ఎముకలు ఉండడం జరుగుతుంది. 200 పైగా కండరాలు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ ఎముకలు అనేటటువంటివి మనిషి యొక్క నిర్మాణాన్ని సూచించడం జరుగుతుంది. మనిషి యొక్క సమతుల్యతను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనిషి శరీరంలో ఉన్నటువంటి వివిధ అవయవాలను ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. మనిషి శరీరం యొక్క నిర్మాణం అనేటటువంటిది ఈ ఎముకలతో ఏర్పడడం జరుగుతుంది. ఈ ఎముకల వల్లనే మనిషి అనేటటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి నిత్య జీవిత పనులను, బరువు ఎత్తే పనులను, పరిగెత్తడం లాంటి ప్రక్రియలను ఈ ఎముకల యొక్క పటుత్వం వల్లనే చేయగలుగుతున్నాడు. కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి శక్తినిచ్చేటటువంటి అంశాలు ఎముకలలో మాత్రమే నిల్వ ఉంటాయని చెప్పి స్కెలిటల్ సిస్టమ్ గురించి రాయండి. ఇక రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటివి ఏంటి? రక్త ప్రసరణ వ్యవస్థ అనేటటువంటిది
గుండెలో 4 భాగాలు ఉంటాయి. వీటిలో నుంచి సిరలు ధమనులు అనేటటువంటివి ఏర్పడడం జరుగుతుంది. చెడు రక్తాన్ని సిరలు తీసుకొని వస్తాయి, మంచి రక్తాన్ని ధమనులు శరీర భాగాలకు అందజేస్తాయి. ఈ చెడు రక్తం అంతా కూడా ఏదైతే ఊపిరితిత్తుల ద్వారా వడబోయబడి మళ్ళీ ఆక్సిజన్ని నింపి ఆ మంచి రక్తాన్ని శరీర భాగాలకు అందజేయడం జరుగుతుంది. గుండె నాళాలు రక్తం కలిగినటువంటి వ్యవస్థను రక్త ప్రసరణ వ్యవస్థగా పిలవడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా ఇది శరీరంలో ప్రతి కణానికి అవసరమైనటువంటి పోషకాలను ఆక్సిజన్ను రక్తం ద్వారా సరఫరా చేస్తుంది. దీన్నే మంచి రక్తం అని చెప్పి అంటాం. జీవక్రియ సరిగ్గా జరగడానికి కణాలు పోషకాలకు చేరాలి కాబట్టి, అలాగే జీవక్రియ ముగిసిన తర్వాత విడుదలయ్యే వ్యర్థాలు కూడా శరీరం నుండి బయటకు రావాలి కాబట్టి రవాణా వ్యవస్థ అంతా రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారానే జరుగుతుందని చెప్పి రాయండి. శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటివి ఒక నిర్మాణమే వేయండి. ముక్కు నుంచి, ఆ తర్వాత ఆస్యకుహరం, గ్రసని, ఆ తర్వాత ఏదైతే వాయునాళాలు, అదేవిధంగా ఆ తర్వాత ఊపిరితిత్తులు అనేటటువంటి భాగాలుగా చేసి వాటికి సంబంధించినటువంటివి వివరించండి. ఇక్కడ వాతావరణం నుండి ఆక్సిజన్ను గ్రహించి శరీరంలో తయారైనటువంటి కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపడం దీని యొక్క విధి. కెటబాలిజం ప్రక్రియలో గ్లూకోజు విచ్ఛిన్నమైన శక్తి విడుదల కావాలంటే ఆక్సిజన్ తప్పనిసరి అనేటటువంటిది అవసరం. సో కండర వ్యవస్థకు సంబంధించినటువంటిది. సో ఈ చివరి క్వశ్చన్ అనేటటువంటిది నేను ChatGPTని ఉపయోగించడం వల్ల చాలా చిన్న ఆన్సర్ వచ్చింది. ఈ లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఎక్స్ట్రాగా పెట్టిన కాబట్టి మిగిలిన క్వశ్చన్లు పుస్తకాల నుంచే సేకరించిన. ఈ ఒక్క క్వశ్చన్కు సంబంధించినటువంటి అంశం పుస్తకాల నుంచే చదవండి. కండరాల వ్యవస్థ మరియు కీళ్ళకు సంబంధించినటువంటిది. కండరాలు మరియు కీళ్ళు అనేటటువంటివి జాయింట్స్కి సంబంధించి ఇప్పుడు టెండాన్లు, లిగమెంట్స్ అనేటటువంటి వాటి ద్వారా పట్టుకొని ఉండడం జరుగుతుంది. ఇక్కడ శారీరక శ్రమ, నడక, బరువులు ఎత్తడం వంటి పనులకు కండరాలు, కీళ్ళు ఆరోగ్యం ఎంతో అవసరమైనటువంటి అంశం. శరీరంలో అత్యధికంగా జీవక్రియ రేటు అనేటటువంటిది జరిగేది కండరాల్లోనే. కండర ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న వారిలో విశ్రాంతి సమయంలో కూడా ఎక్కువ క్యాలరీలు ఖర్చు కావడం జరుగుతుంది. కీళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే వ్యాయామం అనేటటువంటిది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మెటబాలిజం అనేటటువంటిది నియంత్రణలో ఉంటుంది. మానవ శరీరం ఒక సంక్లిష్టమైనటువంటి యంత్రం లాంటిది. ఇందులో జీవక్రియ అనేటటువంటి ఇంధనాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ అయితే పైన పేర్కొన్నటువంటి అస్థిపంజర, రక్త ప్రసరణ, శ్వాసక్రియ, కండర వ్యవస్థలు ఆ శక్తిని వాడుకుంటూ ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఈ రక్త ప్రసరణ వ్యవస్థ, కండర వ్యవస్థ ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయని చెప్పి చెప్పుకోవచ్చును. ఇక మొత్తం క్వశ్చన్లు చూడండి. ఒక్కొక్క క్వశ్చన్, ఈ చివరి క్వశ్చన్ మీద మీరు ఏదో ఒక ఈ రక్త ప్రసరణ వ్యవస్థ అవన్నిటిని చూడండి. ఒక్కొక్క క్వశ్చన్ని మీకు స్క్రీన్ మీద ఇప్పుడు చెప్పడానికి మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తా. ఆరోగ్యకరమైనటువంటి మనిషి ఎవరు అంటే దాని మీద ఆరోగ్యకరమైనటువంటి మనిషికి సంబంధించినటువంటి వ్యక్తి ఫిజికల్గాను, మెంటల్గాను, సామాజికంగాను అతను ఫిట్నెస్తో ఉండాలి. ఆ డిటర్మినెంట్స్ అనేటటువంటివి ఏంటనేటటువంటి రెండవ క్వశ్చన్లో ఉంటాయి. ఇక మూడవ క్వశ్చన్ అనేటటువంటి వైకల్యం కలిగినటువంటి పిల్లల కోసం ర్యాంపులు లేనటువంటి, సౌకర్యాలు లేనటువంటి ఆ పిల్లల యొక్క డిజబిలిటీని క్యాడర్ చేసి వాటి గురించి అవసరాలను తెలియజేయాలి. ఇక పోషకాలు, సంతులిత ఆహారానికి సంబంధించినటువంటి 5 గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ జీవక్రియ అనేటటువంటి క్వశ్చన్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి. యోగా అనేటటువంటిది టు వర్క్ టు యూనియన్ అనేటటువంటిది. యోగా ఆసనాలు, భుజంగాసనం, పద్మాసనం, వివిధ ఆసనాల గురించి తెలపాలి. శారీరక దృఢత్వం అనేటటువంటి దాని గురించి ఏముంటుందంటే శారీరక దృఢత్వం అనేటటువంటిది మానసికంగాను మరియు శారీరకంగాను ఉండేటటువంటి దాంట్లో శారీరక దృఢత్వం అనేటటువంటిది స్టెబిలిటీ కోసం, ఈ ఎమోషన్స్ని బలంగా పెట్టుకోవడం కోసం. అదేవిధంగా అతను శారీరకంగా దృఢత్వం ఉండడం వల్ల, బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల స్థిరత్వమైనటువంటి పనులు చేయడం, ఇటువంటి అంశాలు. ఆత్మరక్షణ అంటే సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అనేటటువంటిది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అనేటటువంటివి. మరియు వ్యాయామానికి సంబంధించినటువంటి అంశం. ఇక మరొక క్వశ్చన్, బ్లడ్ బ్యాంక్ అనేటటువంటిది ఏంటంటే వివిధ బ్లడ్ని స్టోర్ చేసి, మనిషి లోపల ఉండేటటువంటి బ్లడ్ని స్టోర్ చేసి దానిని ఉపయోగకరమైనటువంటి సందర్భాల్లో ఉపయోగించుకోవడం కోసం అనేటటువంటిది ఉంటుంది. ఏరోబిక్ అంటే గాలి ఉన్న, గాలి లేని సమక్షంలో చేసేటటువంటి ఎక్సర్సైజ్లు అనేటటువంటివి. ఇది బీఈడి 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి హెల్త్ అండ్ వెల్బీయింగ్. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. ఆరోగ్యం మరియు వ్యాయామ విద్యకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు విత్ ఆన్సర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.